అన్నిటికంట కష్టమైన గ్రహము, అర్థం చేసుకోవడానికి కష్టమైన గ్రహం ఏదైనా ఉంది అంటే అది చంద్రుడు. ఓకే. ఆ, మనకి వింశోత్తరి దశ అందరికీ తెలుసు. వింశోత్తరి దశ ఎలా చేస్తాం? చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాన్ని పట్టుకుని దాన్ని బట్టి వింశోత్తరి చేస్తాం. చంద్రుడికి చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చారు మన వాళ్ళు వైదిక జ్యోతిష్యంలో. అందుకే వెస్ట్రన్ వాళ్ళందరూ రవి ఏ రాశిలో ఉన్నాడో చూస్తూ ఉంటారు. కానీ మన వాళ్ళు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వైదిక జ్యోతిష్యంలో సింపుల్ జాతకం ఎవరు చూసుకున్నా ఇప్పుడు మనకి అష్టమ శని నడుస్తోందా, ఏలినాటి శని నడుస్తోందా, ఇవన్నీ మనం ఎలా తెలుసుకుంటున్నాం? చంద్రుడి ద్వారా తెలుసుకుంటాం. ఓకే. సో చంద్రుడు వైదిక జ్యోతిష్యంలో చాలా చాలా ముఖ్యమైన గ్రహము. ఇది అందరూ ఒప్పుకొని తీరాలి. మన దశ కూడా చంద్రుడి నుంచి మొదలవుతుంది లేదా చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఒక్కో నక్షత్రానికి వింశోత్తరి అధిపతుల్ని నిర్ణయించారు. దాన్ని బట్టి మనకి దశ మొదలవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. తెలిసిన విషయం నుంచి మొదలు పెడితే తెలియని విషయం ఎలాగో తెలుసుకుంటారు. అందుకే నోన్ టు అన్నోన్ అంటాం కదా. సరే, చంద్రుడిని చూద్దాము. చూడండి, కృష్ణుడు చంద్రుడికి అవతారంగా చెప్పబడ్డాడు. పరాశర మహర్షి చెప్పిన విషయం ఏంటి అంటే రవి రాముడు, చంద్రుడు కృష్ణుడు. కృష్ణతత్వం చాలా కష్టం అర్థం చేసుకోవడం. ఇంతకు ముందు కూడా నేను చంద్రుడి మీద ఒక వీడియో చేశాను. కొంచెం అసంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో ఇలా రాసుకుని అది చేసేవాడిని కాదు. అప్పటికి గుర్తు ఏమొస్తే అది చెబుతూ ఉండేవాడు. దాంట్లో కూడా చాలా విషయాలు చెప్పుకుంటాను ఇదే విషయం మీద. గమనించవలసిన విషయం ఏంటంటే కృష్ణతత్వం సరిగ్గా అర్థం కాదు. ఎందుకంటే కృష్ణుడు చాలా కష్టంగా అర్థం అవుతాడు. ఆ ఉద్దేశం ఏంటి అంటే మ్, మీరు ఆ, త్యాగయ్య సినిమా చూస్తే, జేవి సౌమ్యాజులు గారు చేసిన సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆవిడ వచ్చి అడుగుతుంది త్యాగయ్య గారి భార్య, ఏమిటండి కృష్ణుడు అంటారు, పరమాత్మ అంటారు, 16,000 మంది గోపికలు, అష్టభార్యలు అని ఓ చోట దగ్గరుండి అసత్యం ఆడించాడు అశ్వత్థామ హతః ఇది కుంజర అని. మరి ధర్మరాజు చేత కృష్ణుడు దేవుడు ఎలాగయ్యాడు అని దానికి మంచి వర్ణన అది ఇస్తాడు. పరమాత్మ చాలా లీలా వినోది, తాను బోధించి ఆడించే నాటకంలో తానే సూత్రధారి పాత్రధారి కూడా అని. అది జాగ్రత్తగా లైన్స్ అర్థం చేసుకుంటే కృష్ణతత్వం చాలా వరకు అర్థమవుతుంది. దాని తర్వాత వస్తుంది త్యాగరాజ స్వామి వారి కీర్తన. ఇది చాలా చాలా మందికి తెలిసిన కీర్తన ఇది. సమయానికి తగు మాటలాడు అని. కృష్ణుడు సమయానికి తగు మాటలాడువాడు. అందుకే మీకు ఎక్కడ కృష్ణుడి కనిపించినా సరే మీకు ఉమ్, అంటే ఇది మీరు భక్తి తత్పరతతో చూసినా సరే, మీరు భక్తి తత్పరత కొంచెం పక్కన పెట్టి కృష్ణుడు అలా ఎందుకు ప్రవర్తించవలసి వచ్చింది అని మీరు పరాశర మహర్షి యొక్క దృష్టికోణం నుంచి చూడాలి ఇప్పుడు. అంతేకాని కృష్ణుడు దేవుడు, కృష్ణుడు నువ్వు ఆక్షేపిస్తావా, అది ఉద్దేశం ఆక్షేపించడం కాదు, తత్వాన్ని అర్థం చేసుకోవడం. యుగ ధర్మం మారింది. రాముడు చేసినట్టుగా కృష్ణుడు చేయలేడు. ఓకే. నేనేదో చాగంటి వారి కంటే బ్రహ్మాండంగా ప్రసంగం చెప్దాం అనే ఉద్దేశంలో నేను ఇది చెప్పడం లేదు. ఈ ఇంట్రడక్షన్ ఇస్తే తప్ప అర్థం చేసుకోలేదు. రాముణ్ణి చూడండి. రాముడు ఏం చేశాడు? బాల్యం నడుస్తోంది రాముడిది. రాముడు బాల్యం నడుస్తూ ఉంటే ఏం చేశారు? నీకు మహర్షి వచ్చారు, నాతో పాటు పంపించు దశరథ అని. దశరథుడి వెంట వెళ్ళి రాక్షసుల్ని చంపాడు ఇతను ముందుండి. మీరు కృష్ణుని తీసుకోండి. కృష్ణుడు బాలకృష్ణుడుగా ఉన్నప్పుడు కొంతమంది రాక్షసుల్ని చంపాడు, కానీ కొద్దిగా వయస్సు వచ్చింది తర్వాత చూడండి. జరాసంధుడి విషయం తీసుకోండి. జరాసంధుడు కృష్ణుడి మీదకి ఎన్ని మాటలు దండెత్తి వస్తే అన్ని మాటలు కృష్ణుడు పారిపోయాడు అక్కడ ఉండక. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఎందుకు ఇలా చేశాడు. అంటే కృష్ణుడు చేతగాని వాడా? కృష్ణుడికి రాదా పోరాడడం? కృష్ణుడు చంపలేడా? కారణ కారణాలు చాలా ఉంటాయి వీటికి. ఎలా ఇది తెలుసుకుంటే మనకి చంద్రుడు ఎలా పనిచేస్తాడో అర్థమవుతుంది. అందరికీ తెలుసు చంద్రుడు మనస్సు. జరాసంధుడు మాటి మాటికి తన మీదకి దండెత్తి వస్తున్నప్పుడల్లా జరిగి 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 చివరికి ద్వారకి వచ్చి ద్వారకలో లంక నిర్మించుకుని ఆ లంకలో ఉన్నాడు అతను. అదే తర్వాత తర్వాత రోజుల్లో ఆ లంకలో పూర్తిగా మునిగిపోయింది. ఆ లంక ఏమిటంటారు, ద్వారక పూర్తిగా మునిగిపోయి నీటి కిందకి వెళ్ళిపోయింది. అదే మొన్న ఆర్కియాలజీ వాళ్ళు అంతా ఇది చేసి
పరిశోధన అవి చేసి ఇక్కడ కృష్ణుడు ఉన్నట్టుగా దాఖలాలు ఉన్నాయి అన్నది నిరూపించారు. రాముడి దాకా మన వాళ్ళు వెళ్ళినా ఇప్పటికీ ఇంకా పూర్తిగా ఒప్పుకోలేదు. రాముడు కాదు, అది ఆడమ్స్ బ్రిడ్జ్ అన్నారు, అదన్నారు, ఇది అన్నారు. కృష్ణుడిని చాలా వరకు ఒప్పుకున్నారు. అయితే వెనక్కి వస్తే కృష్ణుడిని మీరు తీసుకోండి. ఏం చెప్పాడు? నేను ఆయుధం పట్టను అన్నాడు. ఆయుధం పట్ల. కానీ కృష్ణుడు తన యొక్క సైన్య భాగాన్ని ఒకవైపు, తనను మరోవైపు పెట్టాడు. మీరు జాగ్రత్తగా చూస్తే కృష్ణతత్వము చంద్రతత్వము ఒక్కలా ఉంటాయి. ఓకే, అక్కడికి వద్దాము. సో లెక్చర్ కొంచెం ఆ, ఎందుకు కృష్ణుడితో స్టార్ట్ చేశానంటే, కృష్ణుడి కాంప్లెక్సిటీ చూడండి. ఆవిడ అడిగిన రెండు ప్రశ్నలు, ఒకటేమో అమ్మాయి అడుగుతుంది, ఇందాక నువ్వు చెప్పిన ఈ సినిమాలో త్యాగయ్య సినిమా బాగుంటుంది చూడండి. అందరూ సమయానికి తగు మాటలాడవు, ఆ, ఏమిటది అని కీర్తన కూడా ఉంది. సంగీతం అది తెలిసిన వాళ్ళు తెలుస్తుంది. నాకు సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు చాలా వరకు ఆ పదాలు ఎందుకు అలాంటివి వేశారు, ఎందుకు వచ్చాయి అని కూడా నాకు కొంత ఆసక్తి ఉంది కాబట్టి నేర్చుకున్నాను. అయితే ఆవిడ అడిగిన ప్రశ్న ఏంటంటే, 16,000 మంది గోపికలు అష్టభార్యలు ఒకవైపు, అస్ఖలిత బ్రహ్మచారి అయి నెమలి పింఛం పెట్టుకోవడం మరోవైపు. ఇంతకీ కృష్ణుడు ఎటువైపు ఉన్నాడు అంటే చెప్పడం చాలా కష్టం. మీరు చెప్పలేరు. అక్కడ ఉన్నట్టు ఉంటాడు, ఇక్కడ ఉన్నట్టు ఉంటాడు. అదే కృష్ణుడు మనస్సు. అదనమాట మనసు. మనసు అలాగే ఉంటుంది. మనసు కోతి కదా, ఇటు అటు అటు ఇటు ఇటు అటు గెంతులేస్తూ ఉంటుంది. ఒక చోట నిలబెట్టడం చాలా కష్టం. ఓకే, ఆ చంద్రుడు మనస్సు. అందుకే చంచలము అని అంటే అర్థం ఏంటి అంటే, నిత్యము పెరుగుతున్నాడు. చూడండి, చంద్రుడు ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండడు. ఒకటే మీకు శుక్లపక్షం ఉంది, అమావాస్య నుంచి పౌర్ణమి దాకా నిత్యం పెరుగుతూ ఉంటాడు. పౌర్ణమి వచ్చేసింది, ఆగడు. అలా పోనీ పౌర్ణమి కదండి ఆగిపోదాం అన్న ఉండదు. కంటిన్యూస్గా మళ్ళీ తగ్గిపోతూ ఉంటాడు. ఎక్కడ ఒక క్షణం కూడా మీకు అయ్యో తగ్గుదల లేదు, పెరుగుదల లేదు అన్నట్టు ఎక్కడా ఉండదు. అనునిత్యము పెరగడం కానీ తగ్గడం కానీ ఏదో జరుగుతూ ఉంటుంది. అంత చంచలుడు. ఓకే, కృష్ణ పరమాత్మ కూడా మీకు ఇంచుమించు ఇంతటి చంచలత్వం మీకు కనిపిస్తుంది పరమాత్మలో. అందుకే ఆ తత్వం అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనకు దూరం నుంచి చూస్తే ఏదో బండబూతులా కనిపిస్తుంది కృష్ణుడు చేసే పని అంతా. దానికి అన్నిటికీ కారణాలు ఉన్నాయి. అందరూ చదువుకుని ఉంటారు, నాకంటే ఎక్కువ చదివి ఉంటారు తప్ప తక్కువ చదివిన వాళ్ళు ఎవరు వింటున్నారని నేను అనుకోవడం లేదు. సరే, చంద్రుడి యొక్క మంత్రాన్ని చూడండి. మనకి ఈ మంత్రము మనం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నప్పుడు ఈ మంత్రం చెప్పి చంద్రుడిని మనం ఆ తమలపాకులు చక్కవి పెట్టి ముందకలు మనం ఇంతకు ముందు రవికి చేసాం ఇంతకు ముందు ఆ మంత్రం. ఓకే, అలాంటిదే ఇది కూడా చంద్రుడికి చేసే మంత్రం. ఇందులో చూడండి, తెలుగు వాళ్ళకి బాగా అర్థమవుతుంది మంత్రం. ఆప్యాయస్వ సమేతుతే విశ్వత సోమవృష్ణియం భవావాజస్య సంగతే. ఇందులో పెద్ద ఏమి బ్రహ్మ విద్య లేదు, అన్ని తెలుగు మాటల్లా ఉంటాయి. ఆప్యాయత అన్న మాట తెలుగులో ఉంది. చంద్రుడి పని అదే, ఆప్యాయత చూపించడము. ఓకే, దీనికి రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు. ఓకే, ఇందులో ఒక అర్థం నాకు నచ్చింది. జ్యోతిష పరంగా ఇదేదో ఏంటంటారు, ఎవరైనా మా సంస్కృతం తెలిసిన వాళ్ళు, లేకపోతే దేనికి ఉపయోగిస్తున్నాం ఈ మంత్రం అనే దాన్ని బట్టి కూడా అర్థం మారిపోతుంది. ఇప్పుడు మీరు ఏదో సత్యనామూర్తి వ్రతం చేస్తున్నారు, అర్థం వేరేలాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు జ్యోతిష పరంగా అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నాకు అర్థమైన విషయాన్ని చెబుతున్నాను. ఓకే, నేను అర్థం చేసుకున్నాను. ఆప్యాయత అన్నది చంద్రుడి నుంచి వస్తుంది. ఇందుకే ఎమోషన్ అంటాం మనం తెలుగులో. మీరు అవతలి వారి పట్ల జాలి, దయ, కరుణ, కోపము, వీటన్నిటినీ ఎమోషన్స్లోకి వస్తాయి కదా. ఇవన్నీ చూపించాలి అని అంటే మీకు ఈ చంద్రుడు కారణమై ఉన్నాడు. ఆప్యాయత అన్న మాటకు అదే అర్థం. మీరు ఎవరితో గొడవ పడతారు అని అంటే, మిమ్మల్ని మీరు బాగా ప్రేమించే వ్యక్తితో గొడవ పడతారు. ఎందుకంటే వాడు బాగుపడాలనే ఉద్దేశం మీకు ఉంది కాబట్టి. దానికి చంద్రుడు కారకుడు. ఎందుకంటే చంద్రుడు కదిలిపోతూ ఉంటాడు. అరే రే వీడు తప్పు చేస్తున్నాడే, నా పట్ల తప్పు చేసినా, ప్రపంచం పట్ల తప్పు చేసినా, ఇంకోళ్ళ పట్ల తప్పు చేసినా కదిలిపోతున్నారు. అంటే మీ ఎమోషనల్ కోషంట్ అంటాం కదా. ఓకే, మీరు ఎంత ఎమోషన్ చూపిస్తున్నారు. ప్రేమ చూపించడానికి, కోపం చూపించడానికి కూడా చంద్రుడే కారకుడు. ఓకే, చాలా మంది ఏమనుకుంటున్నారంటే కోపానికి కుజుడు కారకుడు, ప్రేమకు శుక్రుడు కారకుడు అని. నేను కాదనను, కానీ ఆ రెండు పని చేయాలంటే ముందు చంద్రుడు కారకుడు, ఎమోషన్ చూపించాలి. ఓకే, దానికి చంద్రుడు కారకుడు. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. చంద్రుడు నీటికి కారకుడు, అందరికీ తెలిసే విషయం. ఓకే, రవి అగ్నికి కారకుడు.
అగ్ని ఉత్పత్తి చేస్తాడు. ఓకే, అగ్ని ఉత్పత్తి చేస్తాడు, ఎందుకంటే కామాగ్నిలో నుంచి ఉత్పత్తి అవుతుంది కదా. రవి ఎప్పుడు ఉత్పత్తిలో ఉంటాడు. మీరు చూశారంటే రవి ఎప్పుడు కనబడ్డా సరే పిల్లల్ని ఇస్తూ ఉంటాడు. మీరు రవి గురించి నేర్చుకోండి. రవి వచ్చాడు అని అంటే మరొక నిమిషంలో పిల్లాడు పుట్టబోతున్నాడు అనమాట. రవి కనిపిస్తాడు కర్ణుడి విషయంలో, ఆవిడికి కుంతీదేవికి కనిపించగానే మరో 5 నిమిషాల్లో కర్ణుడు పుట్టేస్తాడు. సో రవి ఎక్కడెక్కడ కనిపించినా, రవి స్టోరీ ఎక్కడ వచ్చినా సరే క్రియేషన్ వైపు ఉంటుంది. అలాగే చంద్రుడు ఎప్పుడెప్పుడు కనిపించినా చంద్రుడు రాత్రికి ప్రతీక. చంద్రుడు అలిసిపోవడానికి, నిద్రపోవడానికి ఉపయోగపడతాడు. కనుక చంద్రుణ్ణి భేషజీ అని అన్నారు. నిజానికి ఈ భేషజీ అన్న మాట చాలా గ్రహాలకు వర్తిస్తుంది, ఎక్కువ చంద్రుడికి వర్తిస్తుంది. అందుకే శివుడిని చంద్రశేఖరుడు అని అన్నారు కదా. ఓకే, ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి ఇంటర్ట్వైన్ చేస్తున్నాను. కొంచెం ప్రశాంతంగా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే చంద్రుడు అంత ఈజీగా అర్థం కాడు. చంద్రుడు అన్నిటికంటే డిఫికల్ట్ ప్లానెట్. ఓకే, ఆప్యాయ సమేతుతే. ఓకే, విశ్వత సోమవృష్ణియం భవ వాజస్య సంగధే. ఇక్కడ నేను ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను అర్థము. సరే, ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ పెడతాను, ఒక నిమిషం. ట్రాన్స్లేట్. ఇది ఏదో గూగుల్ ట్రాన్స్లేట్, ఇది సరిగ్గా వస్తుందని నమ్మకం లేదు. సరే, బ్యాక్ చేద్దాం. ఒక్కోసారి ఏం చేతనో ఇది ఒక పదం పదం చెప్పున ద ప్రాపర్టీ లెస్ వాటర్ అనగానే ఆస్తి అనుకుంది. ప్రాపర్టీ అనగానే ఆస్తి కాదు. నిజానికి నీరు ఎటువంటి రంగు కలిగి ఉండదు. నీటిలో ఏ రంగు లేదు. నిజానికి మన వాళ్ళు నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు పాలు అని అంటారు, కానీ నీటికి రంగు లేదు. నీటిలో కుంకం వేసాం అనుకోండి, ఎర్రటిది ఏదైనా వేసాం ఎర్రగా అయిపోతుంది. పసుపు వేసాం పసుపు పచ్చగా అయిపోతుంది. నీటిని బిందెలో పట్టాం, బిందె అయిపోతుంది నీరు, బిందె నిండా నిండిపోతుంది. ఒక గమేలాలో పోసాం, గమేలా అయిపోతుంది. ఓకే, లేదా ఒక చెంబులో పోసాం, చెంబులా తయారవుతుంది. గ్లాసులో పోసాం, గ్లాస్ లాగా ఉంటుంది. కంచంలో పోసాం, కంచంలా ఉంటుంది. ఏ రూపు రంగు రుచి లేని దానికి ఎవరితో కూడితే వారి రంగు రూపు రుచి ఆపాదింపబడుతున్నాయి. ఇది ఈ మంత్రానికి ఒక అర్థం. ఓకే, ఆప్యాయతతో ఎవరినైనా కౌగిలించుకోగలదు. ఓకే, జాగ్రత్తగా గమనించండి. నీరు అన్నిట్లోని కలిసిపోతుంది, ఒక్క కలబంది, ఒక్క నూనెలో మాత్రమే. దానికి శని అధిపతి ఉన్నాడు. అందుకే చంద్రుడు ఉన్న ఇంటి నుంచి ఎదురుగుండా, అంటే చంద్రుడు ఆధిపత్యం వహించే ఇంటికి ఎదురుగుండా ఉన్న ఇల్లు శనికి ఇచ్చారు. ఓకే, జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. రవిని ద్వేషించే వాళ్ళలో ప్రప్రథమంగా ఉన్న వాళ్ళందరూ చంద్రుడిని ద్వేషిస్తారు. రివర్స్లో మనం అర్థం చేసుకుందాం. ముందు మంత్రాన్ని చూద్దాం. ఆప్యాయస్వ సమేతుతే విశ్వత సోమవృష్ణియం. సోమవృష్ణియం ఇది చాలా చాలా కష్టమైన మాట. దీనికి కూడా 2-3 అర్థాలు ఉన్నాయి. సోమవృష్ణి, వృష్ణి అంటే తెలుసు అందరికీ. వృష్ణి అంటే కురవడము, కురిపించడము, కురవడము. ఓకే, సోమ అంటే సుధ అన్నమాట. చంద్రుడి నుంచి సుధ కురుస్తూ ఉంటుంది. చంద్రకిరణాలు పైన పడుతున్నాయి కాబట్టే సృష్టి జరుగుతుంది. ఓకే, మనిషికి అలసట అన్నది ఉన్నది కాబట్టే మనిషి పడుకుని పొద్దున్న లేచి మళ్ళీ పనులు చేసుకోగలుగుతున్నాడు. కాన్స్టెంట్గా సన్ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు 24 గంటలు ఆ దివ్యమంగళమూర్తి ఎప్పుడు రవి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు అనుకోండి, అసలు భూమి విపరీతమైన వేడెక్కిపోతుంది. 100 డిగ్రీలు దాటిపోతుంది టెంపరేచర్. చాలా కష్టం. ఆ టెంపరేచర్ దాటిపోకుండా కాంతి కూడా, కాంతి వస్తోంది, చల్లగాను ఉంటుంది. వెన్నెల్లో చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది కదా. కదా, సోమవృష్టి. అందుకే సోమవృష్టి. సోమ అంటే రకరకాల అర్థాలని మనం ఇంతకుముందు మృగశిరలో కూడా మాట్లాడుకున్నాం. సోమ అనే పదానికి అర్థం. మృగశిరకు వెళ్ళి చూడండి, మృగశిరలో కూడా కొంత అర్థం తెలుసుకో. సోమ అంటే సుకుమారత్వముకు కూడా సోమ అన్న పదానికి అర్థం ఉంది, అది కూడా చెప్పుకోవచ్చు. చంద్రుడు చాలా సుకుమారుడు. అందుకే కదా తొందరగా, ఇప్పుడు దాంట్లో మీరు విషాన్ని కలిపారు నీటిలో, ఏమవుతుంది? మొత్తం నీరంతా విషపూరితమైపోతుంది. నీటిలో అమృతాన్ని కలిపారు, నీరంతా అమృతతుల్యంగా ఉంటుంది. ఏదో మంచి సువాసన వచ్చే గంధాన్ని ఏదో కలిపారు అనుకుందాం, మొత్తం ఇల్లంతా సువాసన వస్తుంది. కొద్దిగా స్ప్రే కొట్టారంటే ఆ నీటిని. అది ఏం మురుక్కాలు నీరు కలిపారు అనుకోండి, ఇల్లంతా మురుక్కాలు నీరు కంప కొడుతూ ఉంటుంది. నీరు అలాంటిది. ఓకే, కనుక భవ వాజస్య సంగతే. ఇదే ఈ సంగత్, సంగతి, సంగతి, లేకపోతే సంగము, సంగమము ఎలా తీసుకున్నా సరే
దీని అర్థం ఏమిటంటే ఒకరితో ఇంకొకరు కూడడము, కలవడము. ఓకే. వాజస్య సంగతి, వాజస్య అంటే బాగా బలమున్న వ్యక్తిని నువ్వు కలువు. చంద్రుడు మనస్సు ఎలాంటిది? నువ్వు ఎవరితో కలిస్తే వారిలా తయారవుతుంది. నువ్వు మంచివాడితో కలుస్తున్నావు, మంచి బుద్ధులు వస్తాయి. దుష్టుడితో కలుస్తున్నావు, వాడి దుష్ట బుద్ధి నీకు అంటుకుంటుంది. అందుకే మన వాళ్ళు ఒకటే మాట ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా ఒకటే మాట చెప్పేవారు ఏంటంటే, అమ్మా నాన్నల్ని నువ్వు ఎంచుకోలేవు, కానీ నీ స్నేహితుల్ని నువ్వు ఎంచుకోవచ్చు. అందుకే ఎంచుకునే స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకో. దానికి చంద్రుడు ప్రతీక. ఓకే. మనస్సుకి పుట్టేదే బుద్ధి. ఓకే. అందుకే మనస్సు బాగుందనుకోండి, మనస్సు నిర్మలంగా ఉంది, బుద్ధి నిర్మలంగా ఉంటుంది, బుద్ధి మంచిగా ఉంటుంది. మనస్సు నిర్మలంగా లేదు, ఎవరి మీద కోపంతో ఉన్న బుద్ధి కూడా అటు అటు వక్రిస్తుంది. అందుకే చంద్రుడికి కొడుకు బుధుడు. మనస్సు చంద్రుడు, బుద్ధి బుధుడు. చంద్రుడి యొక్క కొడుకు బుధుడు. ఓకే. ఇలాగా చెప్పుకుంటూ పోతే వీటికి అంతం ఉండదు. నేను ఎందుకు ఈ లాజిక్స్ ఇస్తున్నాను అంటే మీకు అర్థం అవడం కోసం. కనుక చంద్రుడు బుధుడు ఒకలాంటి వారు. చంద్రుడు బుధుడు ఎలా పనిచేస్తారు? వాళ్ళని ఎవరు చూస్తున్నారు, వాళ్ళ ఎవరు కలుస్తున్నారు అన్న దాన్ని బట్టి మనస్సు బుద్ధి మారుతూ ఉంటాయి కదా. కాబట్టి చంద్రబుధులు మీరు, అందుకే బుధుడికి కూడా ఈ మాట చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారు? బుధుడికి స్వంతంగా ఏమీ ఉండదండి, బుధుడు ఎవరితో కలిసి ఉంటే వారిలాగా ప్రవర్తిస్తాడు అన్న మాట మీరు చాలా ఈ మాటకి వినుంటారు. ఈ పాటికి ఎంతో కొంత మీరు నేర్చుకున్నారు కనుక అందరూ వినుంటారు ఈ మాట. కారణం ఇది. కారణం ఏమిటి అంటే మనస్సు బుద్ధి ఎవరితో ఉంటే, ఎవరి చేత ఏమిటంటారు, ఎవరి చేత సాంగత్యంలో ఉంటే వారి యొక్క బుద్ధులు వారి యొక్క మనస్సు మీ వైపుకు మళ్ళుతూ ఉంటుంది. ఓకే. అందుకని సావాసగాళ్ళని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఓకే. ఆప్యాయస్వ సమేతుతే విశ్వద సోమవృష్ణియం భవావాజస్య సంగతే. ఓకే. దీనికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఇంకొక అర్థం ఏమిటి అంటే, నువ్వు మంచి వాళ్లతో కలిసి, ఓ చంద్ర, నువ్వు మంచి వాళ్లతో కలిసి మాకు మంచి సోమవృష్టిని కురిపించు. ఓకే. ఈ తమలపాకులో నిన్ను ఆహ్వానిస్తున్నాము, మంచి వాళ్లతో కలిసి మాకు సోమవృష్టిని కురిపించు. ఇది కూడా ఒక అర్థమై ఉంటుంది. ఓకే. ఆప్య అంటే ఆపస్సు అంటే నీరు అనమాట. ఆప్యాయస్వ సమేతుతే, నీరు దేనిలోకైనా కలుస్తుంది. ఆప్యాయస్వ సమేతుతే, కలిసిన దాన్ని బట్టి దానికి రంగు, రూపు, రుచి, వాసన అన్నీ వస్తాయి. ఇది అర్థం. ఓకే. దీనికి 100 అర్థాలు వేరే రకంగా కూడా చెప్పవచ్చును. కాబట్టి ఎవరో పండితులు చూసిన వాళ్ళు ఉండి నువ్వు అంతా తప్పర్థం చెబుతున్నావు అలాంటివి చెప్పకండి. కారణం ఏంటి అంటే జ్యోతిషపరమైన అర్థము వివరించడానికి నేను ప్రయత్నం చేశాను. మీకు ధర్మశాస్త్ర పరంగా వేరే ఉండొచ్చు, లేకపోతే మీరు ఏదో ఋగ్వేదం చదువుతున్నారు, దానికి వేరే అర్థం పూర్తిగా ఉండవచ్చు. ఏమీ ఆక్షేపణ లేదు. నాకు సంబంధించినంత వరకు జ్యోతిష్ శాస్త్రంలో నాకు అర్థమైంది నేను చెబుతాను. సరే, అవతారము, కృష్ణ అవతారము. ఓకే. అతి కష్టమైన అవతారం విష్ణు. కృష్ణం వందే జగద్గురుం అని అన్నారు. ఇంక ఎవరికి చెప్పలేకపోయారు మాటను. ఓకే. మరి కృష్ణుడు ఏమో అన్ని చేసిన పనులు ఏవి కూడా సరిగ్గా లేవేమో అన్నట్టుంటాయి. ఓకే. అధిదేవత, అధిదేవత ఆపస్సు, ఆపస్ లేదా ఆపహ. ఓకే. ఆపస్ అంటే నీరు, అధిదేవత నీటిలో ఉంటాడు చంద్రుడు. ఓకే. మనకి మంత్రపుష్పం కూడా ఆ మాటే చెప్తుంది. చంద్రమా ఏంటది, చంద్రమావా అపాం పుష్పం. ఇది కూడా ఒకసారి చెప్పాను నేను ఎక్కడ చెప్తున్నప్పుడు, పూర్వాషాఢ చెప్తున్నప్పుడు చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి, ఇది మంత్రపుష్పంలో ఉంటుంది. ఇది మొదటి మాట. చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అపాం పుష్పం, నీటి యొక్క పుష్పముగా చంద్రుడు బయటికి వచ్చి ఉన్నాడు. గౌరీదేవి ప్రత్యధి దేవత, ప్రత్యధి దేవత గౌరీ. సరే, క్యారెక్టరిస్టిక్స్ చూడండి, లక్షణాలు చూడండి. ఎప్పుడు నిలకడగా ఉండనిది. ఓకే. రవికి చంద్రుడికి తేడా పెద్దది ఏమిటి అంటే, రవి ఎప్పుడూ నిలకడగా ఉంటాడు. సాయంత్రం రోజు 6 గంటలకి రవి అస్తమయాన్ని చూడండి, అంతే బింబం అలాగే ఉంటుంది. మహా అయితే డైరెక్షన్ కొద్దిగా మారుతుంది, ఎందుకంటే భూమి భ్రమణం చెందుతోంది కాబట్టి కొద్దిగా ఇక్కడ కనిపిస్తున్నవాడు కొంచెం ఎడంకో కొంచెం కుడికో కనబడుతూ ఉంటాడు మీకు. ఓకే. తప్ప మరో రకంగా మార్పు ఉండదు.
ఎప్పుడు డిసిప్లైన్డ్గా ఉండడు. ఫలానా ఒక్కో రోజు రాడు, అసలు అమావాస్య కదూ రాడు చంద్రుడు. ఓకే. మనస్సు చూడండి, పని ఎవరైనా అప్పగిస్తే ఏం చేస్తుంది? ఎగవేసేద్దామనే చూస్తుంది. ప్రపంచంలో ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే, బద్ధకము లేనివాడు ఒక్కడు కూడా ఉండడు. ఓకే. బద్ధకము ఈజ్ ఇన్ హ్యూమన్ అంటారు. అంటే బద్ధకము మనిషిలో ఖచ్చితముగా ఉండినది. ఓకే. ఒక్క నిమిషం ఆగండి. ఓకే. కనుక బద్ధకము మనిషికి ఖచ్చితముగా ఉండేది. బద్ధకాన్ని దాటుకొని బయటికి వస్తున్నాడా లేదా ఆ, అన్నది చంద్రుడిని బట్టి ఉంటుంది. బద్ధకం ఎంత ఉన్నది అన్నది చంద్రుడిని బట్టి, శుక్రుడిని బట్టి కూడా ఉంటుంది. చంద్రుడు శుక్రుడు ఇద్దరూ కూడా సుఖాన్ని ఇచ్చే గ్రహాలు కదా. అందుకే చతుర్థములోని వాళ్ళు దిగ్బలాన్ని పొందుతున్నారు. సుఖాన్ని అలవాటు చేసేవాడికి ఏంటవుతుంది? సుఖంలో ఉంటాడు, వాడు ఒంటికి పని చెప్పలేడు. ఓకే. ఒంటికి పని చెప్పాలి అంటే రవి కుజుడు ఇవి కావాలి. చంద్రుడు శుక్రుడు సుఖాన్ని ఇస్తారు. ఓకే. కనుక చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు, సంకలు గుద్దేసుకోవడం, శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు, సంకలు గుద్దేసుకోవడం, ఇవి చేయడం మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగా పని చేయవు. ఓకే. ఎందుకు ఉచ్చలో ఉన్నాడో అది గ్రహించాలి. ఒక్కోసారి చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు, పనికొచ్చే గ్రహం కూడా కావచ్చు. లగ్నాన్ని ఇంపార్టెంట్గా పరిశీలించవలసి ఉంటుంది. ఓకే. చేంజబుల్ నేచర్. ఒక మనస్సు చూడండి, అందుకే అంటారు మనస్సు మ్, చాలా సులువుగా మార్చుకుంటారు. ఓకే. మనస్సు అన్నది మారుతూ ఉంటుంది, ఒకలా ఎప్పుడు ఉండదు. ఒకలా ఉంది అంటే దాని మనసు అనరు. నేను మనసు మార్చుకున్నానండి అంటారు. పదం ఇంక దేనికి ఉపయోగపడ, ఇంక ఎవరికి చెప్పడానికి, ఇంకెక్కడా నా ఒళ్ళు మార్చుకున్నానండి అని చెప్పడం కుదరదు. మనస్సు మార్చుకున్నానండి అని చెప్పడం అవుతుంది. ఓకే. రెండవది, తల్లి వంటిది చంద్రుడు. ఎందుకు తల్లి వంటిది అని లాజిక్ ఏంటంటే, నా బిడ్డ కష్టపడకుండా ఉండాలి అన్నది ప్రతి తల్లి కోరుకుంటుంది. ఏ తల్లి కూడా వెళ్ళి నా కొడుకు చాలా కష్టాలు పడిపోవాలి అని ఏ తల్లి కోరుకోదు. నా కొడుకు కాలు కింద పెట్టకుండా కోట్లు వచ్చి పడిపోవాలి అని కోరుకుంటుంది. అలా కోరుకుంటేనే ఆవిడ తల్లి అవుతుంది కదా. చంద్రుడు అదే కోరుకుంటాడు. నేను నా శరీరాన్ని కష్టపెట్టకుండా నాకు అన్నీ నా దగ్గరికి వచ్చేయాలి. నేను పడక మీద హాయిగా పడుకొని ఉంటాను, నా దగ్గరికి అన్నీ వచ్చేయాలి. ఇది మనస్సు కోరుకునేది, ఇది మనిషిగా మనస్సు కోరుకునేది. ఓకే. ఇది చంద్రుడి యొక్క నైజము. సరే. టీమ్స్ అప్. మనస్సు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళని తీసుకోండి. ఒరే నువ్వు ఓ పని చేయరా, వెళ్ళి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఏదో షాప్ ఉంది, ఆ షాప్కి వెళ్ళి ఫలానాది పట్టరా అన్నాం అనుకో. ఒక 8వ క్లాస్ చదువుతున్నాడు ఒక కుర్రాడు అనుకుందాం. ఓకే. ఒక్కడు వెళ్ళాలనుకో, ఇంకెవరు లేరు. పక్కింటి కుర్రాడు అన్నాడు అనుకో, వెంటనే ఇద్దరు పరిగెడతారు. ఆ 8వ క్లాస్ చదువుతున్న ఇద్దరు సైకిల్ వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ వెంటనే పరిగెడతారు. సావాసగాడు లేడనుకో, మనస్సు ఒప్పుకోదు. ఇప్పుడు నేనే వెళ్ళను పో అంటాడు. ఎవడో ఉన్నాడు అనుకో పక్కని వెళ్ళడానికి, సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళి రండిరా అన్నారు అనుకోండి, చాలా బాగా వెళ్తారు. అది మనస్సు. ఓకే. కనుక చంద్రుడు ఎప్పుడూ ఎవరో ఒకళ్ళతో కలిసి పని చేద్దానికి ప్రయత్నం చేస్తాడు. కృష్ణుడిని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. కృష్ణుడు తాను చంపలేక ఆగలేదు. తను ఏం చేశాడు? వెయిట్ చేశాడు. భీముణ్ణి పిలిచాడు, పిలిచి జరాసంధుడిని చంపించాడు. ఓకే. మీరు ఎక్కడ తీసుకున్నా అలాగే ఉంటుంది. అర్జునుడు ఉపయోగించి చంపించాల్సిన వాడు. భీముణ్ణి ఉపయోగించి చంపించాల్సిన వాడు. ఓకే. తాను వెనకుంటాడు, మిగిలిన వాళ్ళని ముందు పెడతాడు. ఓకే. సో చంద్రుడు ఒక్కడుగా పని చెయ్యలేడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. చంద్రుడు ఉన్నాడు అంటే వెనకుండి నడిపించగలడు. ఓకే. కార్యము చేయవలను. రవి ఏం చేస్తాడు? రవి ముందుకు వస్తాడు. మీరంతా వెనకుండండి, నేను ముందుకుంటానంటాడు రాముడు.
రావణాసురుని ఎవడు చంపుతాడు? రాముడే చంపుతాడు. ఆంజనేయుడు చంపలేడండి. 5 నిమిషాల్లో తెంపించి పారేస్తాడు పక్కకు. చంపలేదు. ఏం చేశాడు? ఆంజనేయ నువ్వు వెనక్కు ఉంది, ఏం చంపుతాను అన్నాడు. ఓకే. కృష్ణుడు అలా కాదు. కృష్ణుడు చంపలేడండి భీష్ముడు. చంపుదామని వచ్చాడు, ఆపాడు కదా వెనకన అర్జునుడు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడు చంద్రుడు వెనక్కుంటాడు, ముందు ఒక గ్రహం ఉంటే తప్ప, లేదా చంద్రుడికి తోడ్పాటుగా మరో గ్రహం ఉంటే తప్ప ఆ పనిని తాను చేయలేడు. దీంట్లో గమనించుకోవలసిన విషయం ఏమిటి అంటే మనస్సు ఇప్పుడు కృష్ణుడి వైపు ఉందా జరాసంధుడి వైపు ఉందా అన్నది తెలియాలి. ఓకే. ఒక్కోసారి కృష్ణుడి వైపు, ఒక్కోసారి జరాసంధుడి వైపు ఉంటుంది మనస్సు, ఒకవైపు ఉండదు. ఓకే. జాగ్రత్తగా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు మంచి చేసేవాడు మనిషి ఎవరు ఉండరు, ఎప్పుడు చెడు చేసేవాడు మనిషి ఎవరు ఉండరు. సమయాన్ని బట్టి ఆ టైంకి ఏం అనిపిస్తే అది చేస్తారు. తనకు అనుకూలంగా ఉన్నది తాను చేసుకుంటాడు. ఇందులో తప్పేమీ లేదు, అందరూ చేసేది అదే. అంతేకాని ఫలానా వాడు మంచివాడండి, ఫలానా వాడు చెడ్డవాడండి అని పూర్తిగా ఒకడిని పెయింట్ చేయలేము. వీడు దుర్మార్గుడు, వీడు మంచివాడు అని చెప్పడానికి ఏం ఉండదు. ప్రతి మనిషిలోనూ ఆ మంచి ఆ చెడు రెండూ ఉంటాయి. ఓకే. నరిషర్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా యోగాలు ఉన్నాయి, చంద్రుడు అనుకూలంగా లేడు ఆ యోగాలకు. ఓకే. అంతేకాని నీచలో ఉన్నాడనే అర్థంలో మాత్రం తీసుకోవద్దు. ఓకే. ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటి అంటే ఏదో చంద్రుడు నీచలో ఉన్నాడు యోగాలు ఏవి యోగించవు, పొరపాటు. చంద్రుడు నీచలో ఉండడానికి యోగాలు యోగించడానికి ఏమీ సంబంధం లేదు. చంద్రుడు షష్టాష్టమ వ్యయాల్లో ఉన్నా కూడా యోగాలు యోగించవచ్చు. ఓకే. ఇది ఒక స్టేట్మెంట్లోనో ఒక క్షణంలోనో ఒక లిప్తలోనో చూసేసి చెప్పేసి ఏదైతే కాదు. కానీ అందరూ ఒప్పుకున్నది ఏంటి అంటే యోగాలు మొదలవ్వాలంటే రవికారకుడు, యోగాలు ఎక్కువ కాలం నిలబడాలి అంటే చంద్రుడు కారకుడు. కనుక ఎవరికో పదవి వచ్చింది, పదవి రావడం ఏంటి వెంటనే వెళ్ళిపోయింది, చంద్రుడు అనుకూలంగా లేడు, అందుకు పదవి ఎక్కువ కాలం నిలబడలేదు. ఓకే. అది ఆ సమయానికి వర్తిస్తుంది. మళ్ళీ చంద్రుడు మారిపోతూ ఉంటాడు. ఓకే. దశని బట్టి మళ్ళీ చంద్రుడు మారిపోతూ ఉంటాడు, దాన్ని బట్టి కూడా మారుతుంది. ఒకసారి వచ్చాడు పవర్లోకి అతను 10 రోజులు 15 రోజులు వారం రోజులు 2 నెలలు 5 నెలలు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ మరో వచ్చాడు, ఇప్పుడు ఎక్కువ కాలం ఉండవచ్చు. అది ఎలా తెలుస్తుంది? మీరు దశ మారుతోంది కాబట్టి దాన్ని బట్టి మారుతుంది. అదే అదే చక్రం కదా, అదే వ్యక్తి కదా. ఓకే. కనుక ఏదో చంద్రుడు ఫలానా చోటు ఉన్నాడు యోగాలు ఇంక నిలబడవు అని అనుకోవడానికి దశ మారుతోంది, మళ్ళీ యోగం మారిపోతుంది. ఓకే. ఇవి చాలా పెద్ద కాన్సెప్ట్స్, వీటిని ఇలా చిటికల మీదను ఒక క్షణంలోని చెప్పడం కుదరదు. సరే. కలర్ వైట్, తెల్లగా ఉండడానికి చంద్రుడు ప్రతీక. జనరల్గా చంద్రుడు అంటున్నాం, చంద్రిని అనం. చంద్రుడు అంటాం. చాలా చోట్ల చంద్రుడిని మగాడిగా చూపిస్తాం, ఎందుకంటే తారకలందరూ ఈ 27 నక్షత్రాలు ఆడవాళ్ళు, ఒక్క అభిజిత్ నక్షత్రం మాత్రం మగది. ఇప్పుడు లేదనుకోండి అభిజిత్తు, కృష్ణుడి దయ వల్ల అభిజిత్తుని తీసేశాడు కదా కృష్ణుడు. అయితే ఈ తారకలందరూ మరి ఆడవాళ్ళు అయినప్పుడు చంద్రుడు మగవాడు అయి ఉండాలి. జనరల్గా చంద్రుడు మదర్లీ అని అన్నాం ఇందాక. అదే చెప్తున్నది ఏంటి అంటే చంద్రుడు ఇలాగే ఉంటాడు కృష్ణుడు లాగే. ఓకే. చేంజబుల్, జెండర్ చెప్పడం చాలా కష్టం. ఓకే. కానీ జెండర్లో మనం తీసుకునేటప్పుడు కొన్ని చోట్ల మగవాడిగాను కొన్ని చోట్ల ఆడవాళ్ళగాను తీసుకుంటున్నాము. జనరల్గా జెండర్ చెప్పు అంటే రవి తండ్రి మగాడు, చంద్రుడు తల్లి ఆడది, ఇలా తీసుకుంటున్నారు. ఇది జనరిక్ జెండర్, కానీ చంద్రుడిది మాత్రం అక్కడ ఇక్కడ మారుతూ ఉంటుంది. ఓకే. రెండోది చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి మగ ఆడ కూడా మారుతుంది. రెండు ఎవరితో కలిసి ఉన్నాడో అన్న దాన్ని బట్టి కూడా మగ ఆడ మారుతుంది. బుధుడికి చంద్రుడికి రెండు వర్తిస్తాయి. ఓకే. స్టేటస్, రాయల్ స్టేటస్. ఎవ్వరూ కూడా తన మనస్సుతో తాను అడుగు తినాలని ఎవ్వరూ కోరుకోరు. మంచి భవనాల్లో ఉండాలి, రాయల్గా ఉండాలని కోరుకుంటారు. ఇది కూడా మనస్సుకు సంబంధించిన విషయం కాబట్టి రాయల్గానే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సాత్విక గుణము, దీనికి కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవ్వరూ కూడా నేను చెడ్డవాడిని అని 10 మందితో అనిపించుకోవాలని కోరుకోరు. చాలా అలా ఎవరు చేయరు. నన్ను చెడ్డవాడని 10 మంది అనండి అని ఎవరైనా అంటారా? నేను మంచివాడిని, నన్ను మంచివాడు అనండి అని అంటారు. కనుక గుణం సాత్వికం. కానీ ఎవరితో కలుస్తున్నాడు అన్న దాన్ని బట్టి గుణం మారిపోతూ ఉంటుంది. ఓకే. కనుక నీది సాత్విక గుణం అయినా సరే
నువ్వు బాగా సాత్వికుడు అనుకో, ఇంకా తొందరగా నిన్ను పాడు చేయొచ్చు అసలు. ఓకే. ఐ కలర్, హనీ అని కొన్ని చోట్ల, అంటే తేనె రంగు అని కొన్ని చోట్ల, తెలుపు రంగు అని కొన్ని చోట్ల ఆ, కంటి యొక్క రంగు చెప్పబడింది. ఎలాగైనా తీసుకో. బాడీ షేప్, ఓ షేపు, ఒక సైజు నీటికి ఉంటుందండి. ఓ షేపు, ఓ సైజు. రవి అనుకోండి తెలుస్తుంది. చంద్రుడు అనుకోండి పెరుగుతున్నాడు తగ్గుతున్నాడు, పెరుగుతున్నాడు తగ్గుతున్నాడు. ఓకే. ఒక షేపు సైజు ఏమీ లేదు, పెరగవచ్చు తగ్గవచ్చు. ఓకే. ఆ, తత్వం. ఓకే. కఫ ప్రకృతి. ఓకే. తర్వాత జుట్టు, పొడుగాటి జుట్టు. రవికి పొట్టి జుట్టు, చంద్రుడికి పొడుగాటి జుట్టు. ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ కూడా చేంజబుల్ నేచర్. ఓకే. చంచలమైన తెలివితేటలు. కొన్ని చోట్ల బాగా తెలివిగా ఉండవచ్చు, కొన్ని చోట్ల తక్కువ తెలివిగా ఉండవచ్చు, లేదా ఏ గ్రహముతో ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి తెలివి ఉండవచ్చు. ఓకే. అలవాట్లు, లర్నర్, స్టూడియస్. ఇది చాలా ఇంపార్టెంట్. చంద్రుడు తొందరగా నేర్చుకుంటాడు. చంద్రుడు బుధుడు మనస్సుకి ఏదైనా నేర్పిస్తున్నారు అనుకోండి రోజు, అది త్వరగా నేర్చుకుంటుంది. అందుకే ఏదైనా చెడు అభ్యాసం, దురభ్యాసం మానేయాలి అంటే మీరు 20 రోజులు 40 రోజులు, ఇంకే మన వాళ్ళు దీక్షలు పెట్టారు. ఈ చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి అయ్యప్ప దీక్షలు అవి పూనుతారు కదా, వాళ్ళు 40 రోజులు చెడు అలవాట్లు మానేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి 40 రోజులు పెడతారు. కారణం ఏంటంటే మనస్సుకు నేర్పించండి రోజు. ఆ చెడు అలవాటు కాకుండా సాయంత్రం వేసరికి దీపం పెట్టడమో లేకపోతే ఇంకోటి చేయడమో నేర్పిస్తే అటువైపు వెళుతుంది అన్న ఉద్దేశంలో. కాకపోతే వాళ్ళంతా మళ్ళా ఆ మాల తీసేస్తారు, అక్కడే మొదలు పెడతారు అనుకోండి, అది వేరే సంగతి. మనకెందుకు వచ్చిన గొడవ, మనం ఏదో ఆక్షేపించామంట. సరే. ఆ ధాతువు బ్లడ్. ఓకే. రక్తమునకు చంద్రుడు కారకుడు. ఓకే. రక్తమునకు సంబంధించిన వ్యాధులు లేదా రక్త ప్రసరణ బాగా ఉండడము, బీపీ, వీటికి చంద్రుడు కారణమై ఉన్నాడు. ఓకే. కానీ బీపీ అన్నాము అని అంటే దానికి ఏదో ఒకటి యాడ్ చేయాలి. ఎందుకంటే చంద్రుడు ఒంటిగా ఏం చేయలేడు. బీపీ అన్నాం, కుజుడ్నో శనినో కలపాలి. ఓకే. అబోర్డ్, ప్లీజ్, ప్యాలెస్ ఆఫ్ పర్ల్స్, ముత్యముల భవనము. ఓకే. వింశోత్తరి ప్రకారము చంద్రుడి యొక్క నక్షత్రములన్నీ కూడా, చంద్రుడు ఏ ఏ నక్షత్రాన్ని వింశోత్తరిలో పరిపాలిస్తున్నాడో చూడండి. ఒకటి రోహిణి, కృత్తిక తర్వాత రోహిణి, తర్వాత ఉత్తర, తర్వాత హస్త. రోహిణి ఒకటి, హస్త ఒకటి, ఆ పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము ఒకటి. ఈ మూడు చూడండి. రోహిణి, హస్త, శ్రవణం, ఈ మూడు నక్షత్రాలు వింశోత్తరిని బట్టి చంద్రుడు పాలిస్తున్నాడు. ఈ మూడు నక్షత్రాలు కూడా పూర్తిగా అర్త్ సైన్స్ లో ఉన్నాయి, భూతత్వ రాసుల్లో ఉన్నాయి. భూతత్వ రాసులు డబ్బుకి ప్రధానమైన రాసులు. ఓకే. వీటిల్లో పడ్డ గ్రహాలు డబ్బు బాగా ఇవ్వగలవు. కనుక మనస్సుకి ఏం కావాలి? పేదరికం వద్దు. ఓకే. మనస్సుకి ఏం కావాలంటే మంచి విలాసవంతమైన జీవితము కావాలి అని కోరుకుంటుంది మనస్సు. ఓకే. అలా కోరుకుంటోంది అంటేనే కరెక్ట్గా ఉన్నట్టు ఆ మనస్సు. లేదు నేను పేదరికాన్ని కోరుకుంటున్నాను అంటే తేడా ఉంది. ఓకే. డైరెక్షనల్ స్ట్రెంగ్త్, ఫోర్త్ హౌస్, కంఫర్ట్స్. ఓకే. నాకు కాలు కదపక్కర్ లేకుండా ఉన్నప్పుడు చంద్రుడు బాగుంటాడు. చంద్రుడు ఇష్టపడతాడు అలా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇప్పుడు చూడవలసింది ఏమిటి అంటే, చంద్రుడు కానీ శుక్రుడు కానీ, ఒక రాజు ఉన్నాడు అనుకోండి. రాజు ఉన్నాడు, ఇప్పుడు కాలు కింద పెట్టవలసి, ఇంత ముందు కూడా చెప్పినట్టున్నాను, నేను మళ్ళా చెప్తున్నాను ఈ మాట. ఓ రాజు ఉన్నాడు, కాళ్ళు కింద పెట్టవలసిన అవసరం వాడు లేడేదో పెద్ద చక్రవర్తి కొడుకు అనుకుందాం. ఓకే. ఇప్పుడు రాచరికాలే లేవు అని అనుకోకండి, పోనీ ఏదో బాగా డబ్బు సంపాదించిన వ్యక్తి యొక్క కొడుకు అని అనుకుందాం. ఓ 10 తరాలు తిరిగినా కూడా వాళ్ళకి ఆస్తి తగ్గదండి అన్న ఉద్దేశంలో ఉన్నవాడు, వాడికిన్ను ఏదో కూటికి లాటరీ కొడుతున్న వాడికిన్ను, ఇద్దరికి ఒకలాగే హారోస్కోప్ ఉందనుకున్నాం, జాతకం ఒకలాగే ఉందనుకుందాం. ఏ వీడికి రెక్కాడితే కానీ డొక్కాడదు, వాడికి ఏమీ చెయ్యక్కర్లేదు. అలాంటి వాడికి చంద్రుడు శుక్రుడు ఇలాంటివి చతుర్థంలో ఉన్నా బాగుంటుంది. కానీ లేదా ఆ, ఏదో బాగా ఉచ్చలు అలాంటి, ఉచ్చలు చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే ఉచ్చలు పట్టుకొని ఊగిసలు ఆడతారు. డైరెక్షనల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ కనుక లగ్నాన్ని వాడుతాం కనుక, అలాంటి వాళ్ళకి కాలు కింద పట్టక్కర్లేని వాళ్ళకి ఆ, చతుర్థంలోనూ శుక్రుడు, చతుర్థంలోని చంద్రుడు ఉండి ఏ పని చెయ్యక్కర్లేకపోయినా నడిచిపోయే వాళ్ళకి పర్వాలేదు. కానీ
మామూలుగా ఉన్నవాడికి ఇప్పుడు తను వృద్ధిలోకి రావాలి అనుకున్న వాడికి అలా ఉంటే ప్రాబ్లం ఏమవుతుంది అంటే నా దగ్గరికి అని రావచ్చుగా, అలా వాడు ఎవడికో వస్తుందిగా అనుకునే అవకాశం ఉంది. కానీ ఇది కూడా మీరు జనరలైజ్ చేయడానికి లేదు. ఓకే, ఎందుకంటే దశ తిరిగింది అనుకోండి, వాడు బాగా డబ్బు సంపాదించవచ్చును, ఏదో కలిసి వచ్చి రావచ్చును, ఆ తర్వాత వాడికి కంఫర్ట్స్ అని రావచ్చు. నేను మూడు రకాలుగా చెప్తాను నేనైతే. ఇప్పుడు నువ్వు కాలు కదపట్లేదు అనుకోండి, మంచం పట్టేసి ఉండొచ్చు జబ్బు చేసి, అలాంటి వాడికి కూడా చతుర్థము బాగా బ్రహ్మాండంగా ఉండొచ్చు, రాజభోగాలు అనుభవిస్తున్నాడు మరి మంచం మీదకి కదా. తనకి ఎవరైతే సేవలు చేస్తున్నారో వాళ్ళు కృషించిపోతున్నారు. కానీ అంటే నేను మరీ పచ్చిగా చెప్తున్నాను, దీన్ని నెగిటివ్గా తీసుకోకండి, నాకేదో ఏంటి ఇమోషన్ లేదు అన్నట్టు. మీరు మీరు ఇప్పుడు పరాశర మహర్షి యొక్క దృష్టికోణం నుంచి చూస్తున్నారు కనుక దీన్ని అలాగే తీసుకోండి. సపర్యలు అన్ని అందిస్తున్నారు, ఎందుకంటే అలా కాలం కర్మం అలా వచ్చింది. మరి అతనికి ఆ, ఏదో జబ్బు చేసింది, మంచం పెట్టేశాడు, ఏంటవుతుంది, మొత్తం అన్ని మంచం మీదే. ఓకే, చతుర్థం బలంగా ఉన్న చతుర్థం అలా కూడా కావచ్చు. కనుక ఏదో చూసేసి సంకలు గుద్దేసుకోవడాలు కావు, అలాంటివి చేయకండి. ఓకే, అలా చెప్పలేము. ఓకే, కనుక పూర్తి జాతకం పరిశీలించినప్పుడు మీకేం తెలుస్తుంది అంటే ఇతను సోమరిపోతయ్యి, అంటే డబ్బు సంపాదించవలసిన అవసరం ఉండి సోమరిపోతయ్యి ఏ పని చేయడం మానేస్తున్నాడా, ఇదా, లేక బాగా డబ్బు సంపాదించిన తండ్రి ఉండడం వలన ఏ పని చేయవలసిన అవసరం లేకుండా ఉంటున్నాడా, దానివల్ల పెద్ద నష్టం ఏం లేదు. మహా అయితే చెడిపోవచ్చు, అది వేరే సంగతి. కాకపోతే తనని నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి పెద్దగా బాధ లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నా సరే ఆ తరగని ఆస్తుంది కాబట్టి. లేదా మంచం పట్టేసి సపర్యలు చేయించుకోవాల్సి వస్తుంది. ఆ మూడింటికి మీకు చతుర్థంలోని మంచి డైరెక్షనల్ స్ట్రెంగ్స్ ఉండొచ్చు. ఓకే, ఎటువైపు వెళుతోంది అన్న దాన్ని బట్టి మీరు తీసుకోవలసి ఉంటుంది, మిగిలిన జాతకం అప్పుడు అలా చూడవలసి ఉంటుంది. అంతేకాని ఓ చతుర్థాధిపతి ఉచ్చులో ఉన్నాడు, చతుర్థంలో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉంది, అలా కాదు తీసుకోవలసింది. ఓకే, ఎటు వెళుతోంది అన్న దాన్ని బట్టి పూర్తి జాతకాన్ని చూడవలసి ఉంటుంది. ఒక్క ప్లానెట్ పట్టుకొని డాన్సింగ్ చేయకూడదు. నన్ను అడిగితే శుక్రుడు చంద్రుడు ఇలాంటి వాళ్ళు నీచలో ఉంటే, లేకపోతే డిఫికల్ట్ పొజిషన్స్లో ఉంటే మనిషికి సంతృప్తి లేదు. సంతృప్తికి కారణము చంద్రుడు. నువ్వు ఎంత సంతృప్తిగా ఉంటే నువ్వు అంత తక్కువ ప్రయత్నం చేస్తావు కదా. అప్పుడు ఏమిటి, ఇది లోకం ఎలా ఉంది ఇప్పుడు, ఈ డబ్బు ఎంత ఉంటే అంత నువ్వు పరిమితి చెందినట్టు. కాబట్టి ఆ రకంగా బాగుంటుంది. కానీ అక్కడే మళ్ళా చురక నెగిటివ్ సైడ్ ఏముంటుంది అంటే, ఎంత ఉన్నా సంతృప్తి లేనివాడు, లేకపోతే ఏదో లేదని అనుకునేవాడు లోకి కూడా రావచ్చు. కనుక ఎటు చూస్తున్నాము అన్న దాన్ని బట్టి మీ D1ని ఆధారంగా చేసుకుని ఫలితం అందుకే చెప్పవద్దు అని నేను పదే పదే చెప్పేది. కారణం ఏంటి అంటే ఇది. ఓకే, కనుక డిఫికల్ట్ పొజిషన్స్లో ఉన్నది ఏదో చంద్రుడు నీచలో ఉన్నాడు, శుక్రుడు నీచలో ఉన్నాడు నన్ను అడిగితే చాలా మంచిది. ఎందుకంటే ప్రయత్నము బాగా చేస్తావు. ఓకే, నాకు లేదు అని అనుకుంటే తప్ప కదా నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తావు. నాకేముందండి మా తాతగారు ఇచ్చారు, 5,000 రూపాయలు ఉన్నాయి చాలు అనుకుంటే 5 రోజుల్లో అయిపోతాయి, లేకపోతే 5 లక్షలు ఉన్నాయి 5 నెలల్లో అయిపోతాయి, ఈ రోజుల్లో ఉన్న ఖర్చులు కదా. బాగా ప్రయత్నం చేయాలి, ముందుకు రావాలి అన్న తపన ఎవరికి ఉంటుంది, చతుర్థం పాడైన వాడికి ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే చతుర్థం పరాశర మహర్షి ఏం చెప్తాడంటే చతుర్థం పాడవరాదు అంటాడు. కారణం ఏంటంటే మనిషి సుఖాన్ని అనుభవించలేడు. కానీ అది ఎవరికి వర్తిస్తుంది, ఆ రోజుల్లో ఇంతకు ముందు కూడా చెప్పాను, జాతకాలు రాజులకు తప్ప సాధారణ వ్యక్తులకు జాతకములు లేవు. ఇప్పుడు సాధారణ వ్యక్తులకే జాతకాలు ఉన్నాయి, రాజులు చూసుకోవట్లేదు జాతకాలు. కారణం ఏంటి అంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఉన్నారు. సరే చూసేవాళ్ళు చూసుకుంటున్నారు, మనకెందుకు లేదు వాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం సాధారణ వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ, కాబట్టి మన సంగతి మనం చూసుకుంటున్నప్పుడు చతుర్థము మీద ఇబ్బంది ఉన్నవాడు, చతుర్థానికి సంబంధించిన ఇబ్బంది ఉన్నవాడు ఎక్కువ ప్రయత్నము చేస్తాడు. ఓకే, ఎందుకంటే కష్టే ఫలి. సరే, ఎగ్జాల్టేషను 3rd డిగ్రీ టారస్లో ఎగ్జాల్టేషను, డెబిలిటేషన్ స్కార్పియోలో 3rd డిగ్రీలో, స్కార్పియోలో డెబిలిటేషన్ నీచలోని వృశ్చికములో విశాఖలో ఉంటాడు, ఉచ్చ కృత్తికలో ఉంటాడు. ఇంతకు ముందు కూడా చెప్పాను, కృత్తికలో ఉచ్చ పొందడానికి కారణం ఏమిటి అంటే మనస్సు, అంటే రోహిణికి చేరాక కదా ఉచ్చ పొందాలి అని చాలా మంది అనుకుంటున్నారు.
అని కృత్తికలో ఎందుకు ఉచ్చ పొందుతున్నాడు చంద్రుడు అంటే, మరుసటి రోజు మనం ఇంకా చేరతాము అనగానే మనకి ఒక రకమైన ఆనందం ఉంటుంది మనస్సులో. ఎక్కడికో మనం వెళ్ళాలనుకున్నాం, భార్య దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి చాలా కాలం తర్వాత, అలాగే ఊహించుకోండి. ఇంక రేపు వెళ్ళిపోతానంటే ఇవాటి నుంచి ఆనందంగా ఉంటారు మనస్సు అది. అందుకు చంద్రుడు ముందు నక్షత్రంలోని ఉచ్చ పొందుతున్నాడు. ఇదొక కారణము. ఇంకో కారణం ఏంటంటే కృత్తికలో వెలుగు ఎక్కువ, అందుకు కూడా కృత్తిక రవి నక్షత్రము కనుక వెలుగు ఎక్కువ ఉన్నది. అక్కడ కూడా మీకు చంద్రుడు ఉచ్చ పొందుతున్నాడు. ఓకే. ఎందుకంటే కృత్తికలో మీకు పదాలు ఏంటున్నాయి, జ్యోతి అన్న పదం ఉంటుంది కదా, ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ వెలుగు ఎక్కువ ఉంది అని. సరే, ఆ, మిగిలిన ఆ, లక్షణాలు చూడండి. తెలివితేటలు చంద్రుని బట్టి కూడా ఆ, ఏమంటారు, ఈ జిత్తుల మారితనము, లేదా అదే సమయానికి తగు మాటలాడడము అని అన్నాడు కదా ఆయన, త్యాగరాజస్వామి. సమయానికి తగు మాట్లాడడం కూడా ఒక రకంగా ఏంటంటారు దాన్ని, ఆరిందతనము. ఓకే. తర్వాత డిప్లొమసీ అంటాం. ఓకే. ఏ ఏ నిమిషానికి ఏ మాట మాట్లాడాలో తెలిసి ఉండడం కదా. ఓకే. ఆ డిప్లొమసీ, అలాంటివన్నీ మీకు చంద్రుడి నుంచి వస్తాయి. ఓకే. నరిష్మెంట్. నరిష్మెంట్ అంటే ఏమంటారు, మీరు తినే భోజనము ఒకటి. నరిష్మెంట్ రకరకాలుగా ఉంటుంది. మ్, ఏమంటారు, ఒకటి చిన్నప్పటి నుంచి మీరు మీ పోషకము. ఓకే. మీకు మీకు ఏం పెట్టి మిమ్మల్ని పోషిస్తున్నారు, మీరు తినే తిండి కావచ్చు, మీకు వచ్చే తెలివితేటలకు కూడా, ఎందుకంటే తెలివితేటలకు కూడా తిండి కారణం. మీరు జాగ్రత్తగా గమనిస్తే హిందీలో కూడా అంటారు, జైసా అన్ వైసా మన్. అన్నం ఎలా మీరు తింటున్నారో దాన్ని బట్టి మీ మనస్సు ఉంటుంది అని అంటారు. అందుకనే ఎక్కువ మాంసాహారం అది తినవద్దు అని మన వాళ్ళు మొదటి నుంచి బోధిస్తున్నది. ఎందుకంటే ఎక్కువ హింస చేస్తావు, నీకు హింస పట్ల పెద్దగా ఇది ఉండదు. అంటే అందరినీ ఇంక రేపటి నుంచి మాంసాహారం మానేసి అందరినీ బ్రాహ్మణులు అయిపోమని చెప్పలేదు ఎవరు. తినవలసిన రోజు తినండి, కానీ మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి, ఎందుకంటే లోపల గట్టు కూడా చూసుకోవాలి కదా, కడుపు కూడా చూసుకోవాలి. కడుపుకు సంబంధించిన విషయం కాబట్టి ఏది పడితే చెత్త రోజు తినే కంట కొంత వెజిటబుల్స్ తినడం ఇంపార్టెంట్. అందుకు కూడా మనస్సు దాన్ని బట్టి ఉంటుంది అని పెద్దలు అన్నారు. కాదని ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది అంటున్నారు. నాకు ఆక్షేపణ లేదు దాని మీద. సరే, మూవింగ్ టువర్డ్స్ మిల్క్ ఆర్ డైరీ, ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులు. పోషకములు అనేసరికి పుట్టగానే ఇచ్చే పోషకములు ఏవైతే ఉంటాయో పాలు కదా. మనం పుట్టినప్పటి నుంచి మొట్టమొదటిగా తాగేవి ఏమిటి అంటే పాలు. కనుక పాలు, పాల పదార్థములు ఇవన్నీ కూడా చంద్రుడికి కారణము. అలాగే రోగము మనస్సులో ముందు మొదలవుతుందట. ఓకే. చాలా మందికి అనుకునే విషయం ఏమిటి అంటే రోగానికి శని కదా కారకుడు. అలా ఉండదు. రోగానికి 9కి 9 గ్రహములు కారకత్వములు ఉంటాయి. ఓకే. ఒక్కో గ్రహం ఒక్కో రోగం ఇస్తుంది. కానీ ఏ రోగం అయినా సరే ముందు మనస్సులో మొదలవుతుంది. జాగ్రత్తగా గమనిస్తే నాకేమిటో అవుతోంది అన్న విషయం మనస్సు చెబుతుంది. దాన్ని అందుకే ఎప్పుడు పెద్దవాళ్ళు ఏమనేవారంటే నాకేమీ లేదు అనుకో. ఓకే. ఏమీ ఉండదు. చాలా మందికి ఇది ఒక జబ్బు ఉంది, నాకేదో ఉంది, ఏదో ఉంది అంటే నిజంగా పాపం ఏదో ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి అనడం లేదు, కానీ కొంతమందికి ఏదో ఉంది, ఏదో ఎందుకంటే మనోవ్యాధికి మందు లేదన్నారు. అందుకే మనస్సులో అనుకుంటున్నావు అనుకో, నాకు ఈ జబ్బు ఉంది, నాకు ఈ జబ్బు ఉంది అని, దానికి మందు లేదు, నీకు ఎవడో ఏం చేయలేడు ఇంకా. ఎందుకంటే నువ్వు అది ఉంది అనుకుంటున్నావు, మనోవేదన పడుతున్నావు, మనోవ్యాధి ఉంది, దానికి ఎవరు ఏం చేస్తారు, మందు లేదు. ఓకే. కనుక రోగమునకు కూడా చంద్రుడు కారణమై ఉన్నాడు. ఎందుకంటే నువ్వు తాగే నీటిలో నుంచి ఈ రోజుల్లో రోగాలు ఎక్కువ వస్తున్నాయి చూడండి, వాటర్. అందుకే అందరూ మినరల్ వాటర్ మొదలు పెట్టారు. ఎవ్వరూ కూడా మామూలు నూతిలో నీళ్లు తాగేవాళ్ళు కరువు. ఇప్పుడు మేము చిన్నప్పుడు నూతిలో నీళ్లే తాగేవాడు, నూతిలో నీళ్లే స్నానం చేసేవాడు. అలా ఎప్పుడు తేడా తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక్క అర గ్లాసు నీరు బయట మామూలు నీళ్ళు తాగితే ఇంకా మరుసటి రోజు లేవక్కర్లేదు, అది పరిస్థితి. ఓకే. పొద్దున్న మార్నింగ్ కూడా చంద్రుడు కారణం. యాక్చువల్గా సంధ్యలకు చంద్రుడు బుధుడు ఇద్దరు కారణం. మూడు సంధ్యలు ఉన్నాయి కదా, త్రిసంధ్యలు. మధ్యాహ్నము, తెల్లవారుజామున, సాయంత్రం. ఈ త్రిసంధ్యలకు రవి, చంద్రుడు, బుధుడు ముగ్గురు కారణమై ఉన్నారు. కఫము, పక్షవాతము, ఏదైనా మంచి
ఆ, వాయిద్యాన్ని వాయించడం కానీ బాగా పాడడము కానీ సింగింగ్ స్కిల్స్ చంద్రుడు కారణము. అందుకే నవాంశలో ఆ, లగ్నాత్తు రవి 1, 5, 9 ఉంటే, నవాంశ లగ్నాత్తు 1, 5, 9 రవి ఉంటే లయజ్ఞానం బాగుంటుంది. అంటే ఒకటే మంచి ఏదైనా వాద్యం వాయించగలరు, లేదా మంచి లయతో నాట్యం చేయగలరు. లయజ్ఞానం అంటారు. ఓకే, అంటే బీట్ అన్నమాట. 1, 2 ఏదో 2, 4 ఉంటాయి కదా ఈ లెక్కలు, 6, 8 ఈ రకం. సో అది లయజ్ఞానం అంటారు. ఆ లయజ్ఞానం రవి వల్ల వస్తుంది. 1, 5, 9లో చంద్రుడు ఉంటే పాడగలిగే శక్తి వస్తుంది, మంచి గొంతు. ఎందుకంటే గాత్రము నువ్వు సరే కొంత సాధన వల్ల వస్తుంది, కానీ కొంత పలకడానికి తగినట్టి గాత్రము నీకు భగవంతుడే ఇవ్వాలి. నువ్వు ఒత్తులు పలకలేవు, లేకపోతే నత్తి ఉంది, అది భగవంతుడు ఇచ్చింది, నువ్వేం చేయలేవు. కనుక మంచి ఉచ్చారణ, మంచి గాత్రము మీకు ఆ, 1, 5, 9 నుంచి వస్తుంది. అది చంద్రుడు లగ్నం నుంచి తీసుకుంటారు. ఆత్మకారకుణ్ణి పట్టుకొని కూడా తీసుకుంటారు. D1లోని ఆత్మకారకుణ్ణి చూసి అతన్ని, ఆ గ్రహాన్ని ఏకే అని రాసి ఉంటుంది కదా ఆత్మకారకుణ్ణి, నవాంశలో మనం ప్లాట్ చేస్తే దాన్ని కారకాంశ అని అంటారు. ఆ కారకాంశ నుంచి 1, 5, 9లో కూడా చంద్రుడు ఉన్నప్పుడు మంచి పాటగాడు కాగలడు. తేడా ఏమిటి అంటే లగ్నం నుంచి ఉన్న వాళ్ళకి, ఇంతకు ముందు కూడా ఒకసారి నేను నేర్పించాను ఇవన్నీ, లగ్నం నుంచి ఉన్న వాళ్లకు ప్రొఫెషన్గా దాన్ని స్వీకరించగలరు. కారకాంశ నుంచి ఉన్న వాళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది తప్ప దాన్ని ప్రొఫెషన్గా చేయరు. మామూలుగా ఏదో సరదాగా ఏదో ఆట మాట ఉన్నాయి కదా, ఆ రకం వ్యక్తులై ఉండవచ్చు. ఓకే, తర్వాత మెంటల్ ఎమోషన్స్ చెప్పాను కదా, చంద్రుడు దానికి కారణం. హార్ట్కి చంద్రుడు కారణం. చతుర్థానికి న్యాచురల్ జోడియాక్లో 4వ ఇంటికి చంద్రుడు అధిపతి కదా. చంద్రుడు కర్కాటకం కదా, మేషం నుంచి లెక్క పెట్టండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. కర్కాటకంలో గుండె ఉంటుంది. ఓకే, అలాగే సింహము గుండె కిందనున్న భాగం, ఎక్కడైతే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటూ ఉంటాం చూడండి, అది గుండెకి కిందని, ఈ ఊపిరితిత్తులకి మధ్య భాగంలో ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. సో 5th హౌస్, 5వ ఇల్లు, పొట్ట పైన ఉండే గ్యాస్, ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని 5వ ఇల్లు పాలిస్తే, 4వ ఇంటిని చంద్రుడు పాలిస్తున్నాడు. అది గుండెకు సంబంధించి. ప్యూరిటీ, ఎంత ప్యూర్గా ఉన్నావు నువ్వు అన్నదానికి చంద్రుడు కారకుడు. తర్వాత పాపము పుణ్యము, దానికి కూడా చంద్రుడు. ఎందుకంటే మనస్సు నుంచి పుడుతుంది పాపము పుణ్యము. ఎవరైనా చంపేయాలనుకున్నావు, చెడ్డ పని ఏదైనా చేయాలనుకున్నావు, ఏం చేస్తావు? ముందు మనస్సులో అనుకుంటావు వీడిని చంపేయాలరా అని కదా, ఆ తర్వాత చేస్తావు. ముందు బుద్ధి పుట్టాలి అంటే మనస్సు రావాలి. మనస్సు తర్వాత బుద్ధి, తర్వాత చేతికి వస్తుంది, యాక్షన్కి వస్తుంది. అందుకే చంద్రుడు బుధుడు చాలా ఇంపార్టెంట్. మనిషి వృద్ధిలోకి రావాలి, ఈ రెండు ఒకవైపు పరిగెట్టాలి. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు కదా, కారణం అక్కడి నుంచే వస్తుంది. ఓకే, సావర్నెస్. ఓకే, ఆ, పడక. అలాగే మంచి చేయడానికి కూడా, ఏదో నువ్వు పెద్ద ఆశ్రమాన్ని పెట్టి ఏదో వృద్ధులకి ఏదో పెద్ద సేవ చేద్దాం అనుకున్నావు, ముందు మనస్సులో ఆలోచన పుట్టాలి నీకు కదా. అలాగే చంద్రుడు నిద్రకి కూడా కారకుడు. ఒకసారి అందరూ 12వ ఇల్లు చూస్తున్నాము నిద్రకి, కానీ చంద్రుడి నుంచి 12వ ఇంటిని బట్టి కూడా నిద్ర ఉంటుంది. కనుక నిద్రని చంద్రుడి నుంచి 12వ ఇంటిని బట్టి కూడా తీసుకోవచ్చు. తర్వాత నిద్ర గురించి మనం మాట్లాడింది కృత్తికలో మాట్లాడాము నిద్ర గురించి. ఎందుకంటే కృత్తిక కూడా ఇంపార్టెంట్ నిద్రకి, ఆకలికి, భోజనానికి, వాటికి. ఎందుకంటే చంద్రుడు అక్కడ ఉచ్చ పొందుతున్నాడు. సో చంద్ర సంబంధితమైన విషయాలన్నిటికీ కృత్తిక చాలా ఇంపార్టెంట్. సో కొంత కృత్తిక, కొంత రోహిణి, కొంత మృగశిర, ఈ 3 నక్షత్రాలు ఒకసారి మళ్ళా ఒకసారి రివైజ్ చేయండి, ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఓకే, సంతోషానికి చంద్రుడు కారకుడు. సంతోషముకి కారకుడు అని అన్నామంటే దుఃఖానికి కూడా చంద్రుడే కారకుడు. ఇప్పుడు ఏదో జరిగింది, నీ మనస్సు ఎలా తీసుకుంటోంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏదో ఉద్యోగం పోయింది అని అన్నారు అనుకోండి, బాధపడుతున్నావు. అంటే చాలా అరుదుగా ఉంటుంది, అలా చెప్పలేం కానీ, ఎందుకంటే అలా ఉండడం చాలా కష్టం. ఈ సినిమాలో చెప్పినట్టుగా ఉండడం, బాధపడతానికి కొత్త ఉద్యోగం వస్తుందని సంతోషపడు అని చెప్పడం సులువు. మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే మాత్రం అలా చేయలేము, అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే మనసు అంగీకరించదు అది చేయడానికి. బాధపడుతున్నావు, ఏముందా, ఉద్యోగం పోయింది, ఇంకో ఉద్యోగం వస్తుంది.
అయితే మహా అయితే 3 నెలలు 4 నెలలు, ఈ 4 నెలలు ఎలా గట్టెక్కించాలి అది కదా, పడేవాడికి తెలుస్తుంది బాధ అంటాడు అందుకే. ఓకే, కనుక సుఖము దుఃఖము దానికి కారణము చంద్రుడై ఉంటాడు. తర్వాత నీరులాగా ఉండే పదార్థములు అంటే ఏమంటారు, లిక్విడ్స్. లిక్విడ్స్ అన్నిటికీ కూడా చంద్రుడు కారణం. అందుకే శని చంద్రుడు ఇప్పుడు ఈ ఈ ఏంటంటారు, ఈ భృగునంది నాడి ఇవి చేసేవాళ్ళు అందరూ శని చంద్రుడు కలిసి ఉంటే ఏదో తాగుబోతాడుతాడని, లేకపోతే తాగే అలవాటు ఉంటుందని ఇవి మొదలు పెట్టారు. ఓకే, అందరికీ అలా ఉంటుందని చెప్పలేము. ఓకే, కనుక అంత స్పీడ్ అయిపోవడానికి వీలు లేదు. 4 రకాలుగా చూడవలసి ఉంటుంది. సో తాగుబోతు అవ్వడానికి కాంబినేషన్స్ 2 3 ఉన్నాయి. నవాంశను బట్టి చెప్పండి, నవాంశలో శనిని బట్టి. ఓకే, అవి కూడా ప్రతిసారి నిజం అవుతాయని చెప్పలేము. జనరల్గా చెప్పింది ఏంటి అంటే శని రాహువులు ఇద్దరు కూడా నవాంశ లగ్న సప్తమాల వైపు ఉన్నప్పుడు, ఓకే, అలా అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. బాగా ఇంకా గట్టి తాగుబోతు అవ్వాలన్నమాట. ఓకే, ఈ రోజుల్లో సోషల్ డ్రింకింగ్కి పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే సమాజంలో ఆమోదయోగ్యమైన పని చేస్తున్నప్పుడు, అంటే ఏదో రేర్గా సోషల్ డ్రింకింగ్ అంటారు. ఇప్పుడు యుఎస్లో గట్రా ఉన్నారు అనుకోండి, తాగకపోతే చాలా ఆశ్చర్యంగా చూస్తారట. కాబట్టి దాన్ని పెద్దగా మీకు దాన్ని పట్టుకొని మీరు చెప్పగలరని నాకు తెలిసైతే చెప్పలేనని నేను అనుకుంటున్నాను. ఓకే, రెండవది ఈ రోజుల్లో నాకేమనిపిస్తుందంటే ఈ చంద్రసేనుల కలయిక, ఓకే, నేను ఎంత అంటే ఉత్త ఉత్త ప్లానెట్స్ చూసి ఎంత చెప్పడానికి వ్యతిరేకినైనా, లగ్నం వాడకుండా చెప్పొద్దని పదే పదే చెప్పిన ఒకటి నాకేమనిపిస్తుందంటే కొంత అశాంతి, చంద్రసేనుల కలయిక అశాంతిని ఇస్తుంది. అశాంతిని ఈ రోజుల్లో సరిగ్గా డీల్ చేయలేని వాడు ఏమవుతాడు, తాగుడు వైపు వెళ్తాడు. ఓకే, అందుకు ఎక్కువ మంది అటు అని చెప్తున్నారు. కానీ అశాంతి ఒక రకంగా ఉండడం మంచిదంటాను నేను. ఓకే, వృద్ధి నీకు కావాలంటే నీకు అశాంతి ఉండాలి. నేను ఏమి కాను, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే నీకు అశాంతి ఉంటే తప్పలేదు. నేను చాలా సంతృప్తిగా ఉన్నాను, నువ్వు ముందుకు వెళ్ళడం చాలా కష్టం, నాకు పరిపక్వత వచ్చేసింది అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ముందుకు వెళ్ళలేవు, జీవితంలో ఎదగలేవు. ఓకే, కనుక కొంత అశాంతి ఉండడం అవసరం. ఆ శక్తిని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు, ఆ అశాంతిని నువ్వు డిప్రెషన్ వైపుకి తీసుకుని తాగుడుకు బానిస అవుతున్నావా, లేక నువ్వు దాన్ని ఉపయోగించుకుని నాకేమీ రాదు ఇంకా నేర్చుకోవాలనే ఉద్దేశంలో ఉన్నావా, లేకపోతే ఇంకా పరిగెట్టి ఇంకా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంలో ఉన్నావా అన్నది నీకు నీ D10 నీ D9 ఇవి చూసి దాన్ని బట్టి పట్టుకోగలం. ఓకే, ఒక్కోసారి ఏమవుతుందంటే డిప్రెషన్లో ఎవరైనా ఇంట్లో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నా కూడా మీకు కాంబినేషన్స్ కనిపిస్తాయి, శని చంద్రులు కలిసి ఉండడము. ఓకే, చాలా మంది ఇదేదో చాలా తప్పు యోగంగా మాట్లాడుతున్నారు, అలా జనరలైజ్ చేయలేము. ఓకే, కొన్ని కొన్ని ఉంటాయి చూడండి. ఒక ఉదాహరణ చెప్తాను. ఏదో శని చంద్రుడు కలిసి ఉన్నారు, ఎక్కడ చెప్పమా, 9వ ఇంట్లో కలిసి ఉన్నారు. ఓకే, ఒక ఉదాహరణలో ఇలాగే ఉంటుందని చెప్పలేము, ఎందుకంటే కన్ఫర్మేషన్ లేకుండా D9 కన్ఫర్మేషన్ లేకుండా చెప్పడం చాలా కష్టం. తండ్రికి అలవాటు ఉండేది, అతను త్వరగా వెళ్ళిపోయాడు ఆ అలవాటు వలన. ఓకే, చాలా రేర్గా దొరుకుతుంది. ఎందుకంటే చూడగానే 9th హౌస్లో సాటర్న్ మూన్ ఉన్నారు, శని చంద్రులు ఉన్నారు, కానీ అంత తొందరగా చెప్పలేము. ఓకే, ఇదే అయ్యి ఉంటుంది అని చెప్పడానికి అవకాశం లేదు. అంటే ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే మళ్ళీ ఎవరికో 9వ ఇంట్లో శని చంద్రులు చూశారు, గురుగారు చెప్పారు శని చంద్రులు కలిసి ఉన్నారు 9వ ఇంట్లో, మీ నాన్న తాగుబోతా అని అడగడం అంత ఈజీ కాదు. ఓకే, అంటే ఈ అబ్బాయే కాదు ఇంకెవరికైనా కూడా ఉండవచ్చును, అది నేను చెప్తున్నది. ఓకే, డ్రౌజినెస్, ఒబేసిటీ. ఓకే, లావుగా ఉండడం. ఎందుకంటే చంద్రుడు నీటికి కారణం, లావుగా ఉండాలి అని అంటే నీరు ఉండాలి ఒంట్లో. ఓకే, చంద్రుడు నీటికి కారణం. అలాగే దగ్గు జలుబు ఇలాంటి వాటికి కూడా, ఎందుకంటే నీటి వల్ల వస్తాయి, నీటిలో నుంచి పుట్టిన జబ్బులు అవన్నీ, ఆ, దగ్గు జలుబు వంటివి. అలాగే ఫ్రెండ్స్, నువ్వు ఎటువంటి వాళ్ళ వైపు వెళుతున్నావు, నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అన్నది నీ మనస్సును బట్టి ఉంటుంది, నువ్వు ఎటువైపు వెళుతున్నావు. ఆ, నువ్వు బాగున్నావా లేదా, నీకేమనిపిస్తోంది, అది కూడా చంద్రుడిని బట్టి ఉంటుంది. నీకు అన్నీ ఉన్నాయి, చంద్రుడు సరిగ్గా లేడు, నువ్వు ఏదో లేదని బాగుకుంటూ ఉంటావు రోజు. ఓకే, ఇది కూడా. రెండవది ఈ ఏంటంటారు, నేను నా చుట్టూ పిశాచాలు తిరుగుతున్నాయని, నాకేమిటో భయం వేస్తోందని ఉంటారు చూడండి కొంతమంది, లేకపోతే ఇల్యూషన్లో ఉంటారు. ఆ, నాకు ఇక్కడ దయ్యం కనిపించిందని, ఏమో ఇక్కడ దయ్యం కోసం భయపడిపోతూ ఉంటారు. అవన్నీ మీకు చంద్రుడి నుంచి కనిపిస్తాయి. ఓకే, ఎఫ్లిక్షన్స్, మూన్కి ఎఫ్లిక్షన్స్ ఉండడం. వెంటనే అనుకోవద్దు ఏదో చంద్రుడు రాహు బాగా దగ్గరగా ఉన్నాడు, ఇదేదో పిశాచి యోగం ఏదో ప్రాబ్లం ఏమో. చాలా మంది ఉన్నారు చంద్రుడు రాహు దగ్గరగా ఉన్నవాళ్ళు, చంద్రుడు కేతు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఖచ్చితంగా ఇది అయిపోతుందని చెప్పలేం. నవాంశ మిగిలినవి చూడవలసి ఉంటుంది. ఓకే, అలాగే మధ్యాహ్న కాలము ముత్యము టీబీకి కూడా కారణం. టీబీ కూడా 4th హౌస్ నుంచి వస్తుంది. ఓకే, పుదీనా మింట్, తర్వాత తెల్ల చందనము, నడుం చుట్టూ కట్టుకునే పట్టి అంటే ఈ రోజుల్లో బెల్ట్ లాంటిది కావచ్చు. బెల్ట్కి రవిని కూడా చెప్తున్నారు, చంద్రుడిని కూడా చెప్తున్నారు. ఓకే, అలాగే ఆ, రాగి, ఉప్పు. ఓకే, పొట్టిగా ఉండడం. ఉప్పుకి శని కూడా కారకుడు, చంద్రుడు కూడా కారకుడు, ఎందుకంటే ఉప్పు నీటిలో తొందరగా కలిసిపోతుంది. ఓకే, పొట్టిగా ఉండడానికి, మనస్సు, బ్లడ్ సర్క్యులేషన్కి ఎంత బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, ఓకే, ఎంత రక్త ప్రసరణ ఎలా ఉంది అన్నదాన్ని మీరు చంద్రుడి నుంచి చూడొచ్చు. రక్త ప్రసరణ చేసే నర్వ్స్కి బుధుడు కారకుడు. ఓకే, నరాలకి బుధుడు, నరాల్లో ప్రవహించే నెత్తురుకి చంద్రుడు, అందులోని ఎర్రదనానికి కుజుడు, అందులోని ఐరన్కి శని. ఇలాగ రకరకాలుగా మీరు మార్చుకుంటూ వెళ్ళచ్చు. దాంట్లో ఉండే లోపాలు, రకరకాల వైటమిన్ లోపాలు ఉంటాయి కదా, విటమిన్ ఈ విటమిన్ లేదు, ఇది డెఫిషియంట్ అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహం ఉన్నది. ఓకే, అలాగే దీవి, ఏదైనా దీవిలో బతుకుతున్నాం. అదే కృష్ణుడు ఆపనే చేశాడు, ఒక దీవిలో కట్టుకున్నాడు తన యొక్క రాజ్యాన్ని, ఒక దీవి. ఓకే, సాయంత్రానికి ఒక తర్వాత మొహం చంద్రబింబంలా వెలిగిపోతుందంట ముఖానికి, తెల్లటి బట్టలకి, కడుపుకి. ఓకే, ఎందుకంటే గుండె కడుపు రెండు కలిసి ఉంటాయి. ఊపిరి మనం తీసుకుంటూ ఉంటే కడుపు పైకి లేస్తుంది, కడుపు కిందకి వెళ్తుంది. ఓకే, ఆ, గౌరీదేవి మీద ఉండే ప్రేమకి, అలాగే తేనె. అంటే తేనెకి రవి కారకుడు, చంద్రుడు కూడా కారకుడు. ఎందుకంటే సుధా అని అన్నామంటే చంద్రుడు కారకుడు అవుతున్నాడు. అదిగాక మోహినీదేవి వచ్చి అమృతాన్ని అందరికీ పంచింది. అమృతానికి కూడా సుధా అన్న పేరు వాడతాం మనం. ఓకే, కంపాషన్, ఓదార్పు. నువ్వు ఎంత బాగా ఓదార్చగలవు అన్నది నీ చతుర్థాన్ని బట్టి పట్టుకుంటారు. నీ కర్కాటకం ఎలా ఉంది, నీ చతుర్థం ఎలా ఉంది, తర్వాత నవాంశలో నీ కర్కాటకం ఎలా ఉంది. ఇలాంటి చోట్ల శని ఉన్నాడు, చతుర్థంలో శని ఉన్నాడు, అందరినీ ఎక్కువగా ఆదరిస్తారు. ఓకే, నవాంశలో కూడా చతుర్థంలో శని ఉన్నాడు అంటే కొంత, నవాంశలో చతుర్థంలో శని ఉన్నాడు అంటే కొంత ఇబ్బంది ఉండవచ్చును మ్యారీడ్ లైఫ్ పరంగా. సప్తమం చాలా బాగుంటే తప్ప చతుర్థంలో శని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు మ్యారీడ్ లైఫ్ విషయంలో. ఒకరు ఒక్కొక్క ఊళ్ళో ఉండవచ్చును, లేదా ఒకరి పట్ల ఒకళ్ళకి ఏంటో నాకు ఈ చేసుకున్న దగ్గర నుంచి, వివాహం చేసుకున్న దగ్గర నుంచి బాగులేదనిపించడం, ఇలాంటివి కూడా ఉండవచ్చు. ఓకే, కానీ జనరల్గా ఏంటి అంటే కర్కాటకంలో శని, లేకపోతే లగ్నాత్తు చతుర్థంలో D1లో శని ఆదరణ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మందిని కన్న తల్లిలాగా చూడగలుగుతారు, అందరికీ మంచి జరగాలని కోరుకోవడం. ఓకే, అంటే లేదా బాగా ముసలితనము వంట పట్టించుకున్న తల్లి లేదా తండ్రి, శని కదా. నరిష్మెంట్, ఇల్లు, అందము, మొహము, తొందరగా పరిగెట్టేది ఏదైనా సరే, తొందరగా చలించే మనస్సు. ఓకే, పెరుగు కోసం ఆరాటం, తర్వాత సన్యాసం పుచ్చుకోవాలనుకోవడం, లేదా సంసారంలోకి వెళ్ళాలనుకోవడం, మంచి పేరు రావాలి అని అనడానికి కూడా చంద్రుడు కారణం. ఎందుకంటే పేరు నిలబెట్టుకోవడానికి చంద్రుడు కారణం అవుతాడు. రాత్రి పూట బలంగా ఉండేవాడు. తర్వాత రవి తూర్పు ముఖంగా ఉంటాడు, చంద్రుడు పశ్చిమ ముఖంగా ఉంటాడు. కారణం ఏంటి అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత పశ్చిమం నుంచి బయటకు వచ్చి తూర్పులోని అస్తమిస్తాడు. ఓకే, అలాగే స్కాలర్, బాగా చదువుకున్న వాడై ఉండడం, వ్యాపారంలో మంచి పేరు సంపాదించడం, వెస్ట్రన్ డైరెక్షన్ మీద ప్రేమ ఉండడం. కనుక ఎవరైనా అమెరికా గట్రా వెళ్ళాలి అని అనుకుంటే చంద్రుడు దానికి కారణమై ఉన్నాడు. చంద్రుడు బాగుండాలి, మళ్ళా ఉచ్చ నీచలు తీసుకోవడానికి వీర్లేదు. ఓకే, ముఖ్యంగా D10 D9 రెండు పరిశీలించాలి. ఎలాగో నేర్పిస్తా, ఎందుకంటే కొద్దిగా తెలుసు, ఇంతకు ముందు క్లాసెస్కి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు ఎలా చూడాలి అని. అంతేగాని D1 చూసేసి దాంట్లో ఏదో నీచిలో ఉన్నాడు, దాంట్లో ఏదో ఉచ్చులో ఉన్నాడు, ఆ ఉచ్చులో ఉన్నాను అమెరికా వెళ్ళిపోతావు, నీచిలో ఉంది నేను ఇండియాలో ఉండిపోతాను, ఇలాంటి ఇంత ఒక సింగిల్ లైన్లో మాత్రం చేయకండి, అలా అవ్వదు. ఓకే, తర్వాత భూలోకం, ఎందుకంటే పాతాళ లోకము, భూలోకము,
పైన ఉండ లోకము 3 లోకాలుగా తీసుకుంటే ముల్లోకాల్లో భూలోకానికి చంద్రుడు, ఎందుకంటే అర్త్లీ ప్లేన్లో ఉంటాడు, భూమి మీద డబ్బు. ఓకే, నవరత్నాలన్నిటికీ చంద్రుడు కారణం, ముత్యానికి కూడా కారణం. కనుక చంద్రుడుని ఇంప్రూవ్ చంద్రుడు ఉన్నాడు బాగా, అప్పుడు పెట్టుకుంటే నవరత్నం పనిచేస్తుంది. ఓకే, ఇది కూడా గమనించవలసింది. చంద్రుడు సరిగ్గా లేడు, మీరు చంద్రుడిని ఇంప్రూవ్ చేసుకోలేదు, చేసుకోకుండా నవరత్నం పెట్టుకుంటున్నారు, ఫలితం ఉండదు. అది మీరు ఎవరికైనా పెట్టుకోండి, రాహువుకు పెట్టుకోండి, గురువుకు పెట్టుకోండి, ఇంకోటికి పెట్టుకోండి. 9 రత్నాలకి చంద్రుడు కారణం. ముందు చంద్రుడిని ఇంప్రూవ్ చేసుకుని, చంద్రుడు బాగున్నాడు తీసుకోవడానికి, లేదా గ్రహకట్టు చూశారు చంద్రుడు బాగున్నాడు తీసుకోగలడు, ఓకే, అప్పుడు మీరు ఉంగరం పెట్టుకుంటే పని చేస్తుంది. జనరల్గా ఉంగరాలు అవాయిడ్ చేయండి. మీ మీ యొక్క మనస్థితిని సంస్కరించుకోండి. చేయవలసిన పని ఇది అని మిమ్మల్ని మీరు మార్చుకుంటే ఫలితం బాగా వస్తుంది. ఓకే, అంతేకాని ఏదో ఉంగరం పెట్టేసుకుంటే వచ్చేస్తుంది, 1,00,000 ఖర్చు పెట్టి ఒక 4 లక్షలు ఖర్చు పెట్టేసి అక్కడెక్కడో పూజ చేసుకుంటే ఏదో అయిపోతుంది, అలాంటి వాటికి జనరల్గా ఫలితాలు రావడం లేదు. ఓకే, కిరాణా సామాన్లు, తర్వాత మొత్తం ధాన్యాలన్నిటికీ కూడా చంద్రుడు. ఓకే, ఎందుకంటే ధాన్యం పండాలి అంటే మీకు రాత్రి ఉండాలి, పగలంతా మీకు వేడి, సూర్యుడు వేడి, రాత్రి కొద్దిగా చల్లబడి మళ్ళా మీరు మళ్ళీ చెట్లు మళ్ళీ బాగా పెరుగుతాయి. కనుక చెట్లకు కూడా చంద్రకాంతి అవసరం. కష్టపడే దూర ప్రయాణాలు, దానికి కూడా చంద్రుడు. తర్వాత షార్ప్గా మనస్సు మెదడు ఉండడానికి. తర్వాత భుజాలకు సంబంధించిన ఇబ్బందులు, ఎందుకంటే చంద్రుడి యొక్క కొడుకు బుధుడు తృతీయానికి కారకుడు. చంద్రుడికి కూడా తృతీయ కారకత్వం ఉంది, ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్గా మనుషులు అభివర్ణిస్తారు మూడో ఇంటిని. మూడో ఇంట్లో చంద్రుడికి కూడా కారకత్వం ఉంది బుధుడితో పాటు. మనస్సు బాగుంటేనే బుద్ధి బాగుంటుంది అందుకు. ఓకే, తర్వాత మూడో ఇంట్లోనే షోల్డర్స్ ఉంటాయి, అది కూడా ఉద్దేశం. బాగా డబ్బు సంపాదించే వృత్తులు, మంచి ఐసైట్ దృష్టి, మంచి బ్లడ్ సర్క్యులేషన్, ఎర్రటి రంగులో ఉండేవి ఏవైనా. ఓకే, పిల్లలు, గుర్రాలు, నీటికి సంబంధించినవన్నీ, వాటర్ గేమ్స్ అనుకోండి, లేకపోతే వాటర్ వర్క్స్ అనుకోండి. ఓకే, నీటికి సంబంధించింది ఏదైనా, లేదా నీటిలో చరించే జంతుజాలం ఏదైనా, ఫిష్ అంటే చేపలు, తాబేళ్ళు, మొసళ్ళు, వీటన్నిటికీ కూడా చంద్రుడు కారణం. పాములకు కూడా చంద్రుడు కారణం. ఓకే, తర్వాత సిల్క్ బట్టలకి, అందమైన మెరుపుతో ఉండే వాటికి, క్రిస్టల్స్కి, మెత్తటి బట్టలకి, కరెంటుకి కూడా చంద్రుడు కారణం అవుతున్నాడు ఒక రకంగా. కరెంటుకి 4-5 కారకత్వాలు ఉంటాయి, రాహు, బుధుడు, తర్వాత కుజుడు, రవి కూడా ఒక్కోసారి కారణం అవుతున్నాడు, చంద్రుడు. సాల్ట్ డిపార్ట్మెంట్, ఉప్పుకి శని కూడా కారకత్వం వహిస్తున్నాడు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆఫీసెస్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫ్లోకి కుజుడు కూడా కారణం అవుతాడు. తల్లి యొక్క పాలు, ఆడవాళ్లకు ఋతుక్రమము, తర్వాత రైల్వే ఆఫీసర్లు, షిప్ బిల్డర్స్, మందులు అమ్మేవాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్. చంద్రుడు, ఇందాక చెబుతూ మర్చిపోయాను, భేషజీ అన్న మాటకు చంద్రుడు మొట్టమొదటి వస్తాడు. అందుకని శివుడు ధరించాడు చంద్రుడిని, అతన్ని భేషజీ అని అంటాం, అంటే డాక్టర్ అనమాట. చంద్రుడు కూడా మెడిసిన్కి కారణము. ఓకే, ఎందుకంటే నీకు తగ్గిపోతుందిలే వేసుకో అని డాక్టర్ని చూస్తే తప్ప మనకి ఆ ధైర్యం రాదు. ధైర్యం ఇచ్చేవాడు డాక్టర్. ఓకే, నీకేం కాదులే, హీలింగ్ అంటాం కదా, ఆ హీలింగ్ చంద్రుడి నుంచి వస్తుంది. ఎందుకంటే ఎంపతి అంటారు, అవతలి వారి మీద సానుభూతి చూపించగలగడము, వారి మీద ప్రేమ చూపించగలగడము, ధైర్యము చెప్పగలగడము, ఓదార్పు చేయగలగడం. ట్రెషరీ డబ్బులు, ముఖ్యంగా చంద్రుడు కారకత్వము, అస్సలు సిసలైన కారకత్వం ఏమిటి అంటే చంద్రుడికి డబ్బు. ఓకే, రెండో ఇంట్లో చంద్రుడు ఉచ్చ పొందుతున్నాడు. ఓకే, ఇప్పుడు మీరు ఎవరికైనా డబ్బు ఎస్టిమేట్ చెయ్యాలి అని అంటే చంద్ర చక్రము వేసుకొని, లగ్నం ఒక్కటే కాకుండా చంద్రుణ్ణి లగ్నముగా భావించి అక్కడ నుంచి కూడా మీరు ఫలితము లెక్క వేయవలసి ఉంటున్నది. చంద్రాత్తు రెండో ఇంటి అధిపతి, చంద్రాత్తు 11వ ఇల్లు, చంద్రాత్తు 9వ ఇల్లు కూడా చూడవలసి ఉంటుంది.
అక్కడ నుంచి డబ్బు కరెక్ట్గా తెలుస్తుంది. దానిని మీరు D10లో చూడండి, D9లో చూడండి. ఎలా చూడాలో నేను చంద్రుడిది అయిపోయిన తర్వాత నేర్పిస్తాను. ఓకే, ఎందుకంటే మీరు లగ్నాత్తు ద్వితీయ భాగ్య లాభాలు చూసి ఊరుకుంటున్నారంటే ఒక్కొక్కసారి పప్పు సాంబారు కలుపుకొని దాంట్లో కాలు వేస్తున్నట్టు అవుతుంది. ఎందుకంటే అక్కడ మనిషి ఏమో ఆ, చాలా అద్భుతంగా ఉన్నట్టు కనిపిస్తాడు, ఇక్కడ జాతకం అలా కనబడదు. ఓకే, చంద్రుడి నుంచి ద్వితీయము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కారకుడు చంద్రుడు. చంద్రాత్తు ద్వితీయము నుంచి మీరు సోర్స్ చెప్పవచ్చు, ఎలా ఉంది అతనిది అన్నది మీరు సోర్స్ అక్కడి నుంచి డిసైడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, ట్రెజరీ డిపార్ట్మెంట్, కాఫీకి, తర్వాత వాతావరణ శాఖకి, ఫార్మసీలో కొనుక్కునే మందులకి, వీటన్నిటికీ కూడా చంద్రుడు కారణమై ఉన్నాడు. అతనిది అత్రి గోత్రము, ఆత్రేయస్ గోత్రము. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం దీని గురించి. దత్తాత్రేయుడు, తర్వాత దూర్వాస మహర్షి, చంద్రుడు, ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములు. దీని గురించి మనం నేర్చుకున్నాం ఇంతకుముందు. దత్తాత్రేయుడు విష్ణువుకి, చంద్రుడు బ్రహ్మ, శివుడేమో దూర్వాసు మహర్షి. ఈ మూడు మనం నేర్చుకున్నాం. ఎక్కడ నేర్చుకున్నాం? అనురాధ నక్షత్రంలో నేర్చుకున్నాం అనుకుంటున్నాను, ఉన్నంత వరకు అక్కడే నేర్చుకున్నాం ఇంచుమించు. ఓకే, చంద్రుడు ఎప్పుడు పుట్టాడు? సౌమ్య కార్తీక శుక్ల పౌర్ణమి, సౌమ్య సంవత్సరం, సౌమ్యనామ సంవత్సర కార్తీక శుక్ల పౌర్ణమి రోజు చంద్రుడు పుట్టాడు. ఓకే, మీరు ఈ గ్రహముల యొక్క పుట్టుక దేనికి తెలుసుకోవడం అంటే ఆనాటి గ్రహకట్టు చూడండి. మీరు ఎప్పుడు చూసిన కార్తీక శుక్ల పౌర్ణమి తీసుకోండి. కార్తీక శుక్ల పౌర్ణమికి చంద్రుడు రవి సమసప్తకాల్లో ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు. అదే ఎప్పుడు పౌర్ణమి తీసుకున్నా సమసప్తకాల్లో ఉంటారు. చంద్రుడి నుంచి రవి 7వ ఇంట్లో ఉంటాడు, అందుకు పౌర్ణమి. ఓకే, పరస్పరము ఒకరి నుంచి ఒకరికి కేంద్రములలో రవిచంద్రుడు ఉన్నప్పుడు మాత్రమే గ్రహములు పుట్టాయి. ఓకే, అంటే ఇప్పుడు మీరు అవతారాలు కూడా తీసుకోండి, రామావతారం తీసుకోండి. చంద్రుడు లగ్నంలో ఉన్నాడు రాముడికి. ఏంటి అందరూ ఒప్పుకున్నది? కర్కాటక లగ్నము, లగ్నంలో చంద్రుడు. రవి ఎక్కడున్నాడు? 10వ ఇంట్లో ఉన్నాడు. రవి నుంచి చంద్రుడిని లెక్క వేయండి, ఎలా ఉన్నాడు? రవి నుంచి చంద్రుడు 4వ ఇంట్లో ఉన్నాడు, చంద్రుడి నుంచి రవి 10వ ఇంట్లో ఉన్నాడు. ఓకే, ఇలాగే కృష్ణుడికి కూడా కృష్ణాష్టమి అయింది. కృష్ణుడు జస్ట్ రివర్స్లో ఉంటాడు. చంద్రుడు నుంచి రవి 4వ ఇంట్లో, రవి నుంచి చంద్రుడు 10వ ఇంట్లో, ఇలాగ రివర్స్లో ఉంటాయి. ఒకదాని నుంచి ఒకటి పరస్పరము కేంద్రముల్లో ఉంటాయి, ఈ గ్రహములకి కానీ లేదా అవతారములకు కానీ. ఇది ఒక సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకే షష్ఠి, సప్తమి, అష్టమి ఈ 3 తిథుల్లో కూడా మీకు రవికి చంద్రుడు కేంద్రాల్లో ఉంటాడు. అర్థం కాని వాళ్ళు వేసుకుని చూస్తే తెలుస్తుంది. గ్రహ కట్టు వేసుకుని చూస్తే అష్టమి రోజు పెట్టుకోండి డేట్. ఓకే, పెట్టుకుంటే, లేదా సప్తమి రోజు పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. ఓహో, రవి నుంచి చంద్రుడు కేంద్రంలో ఉన్నాడు, చంద్రుడి నుంచి రవి కేంద్రంలో ఉంటాడు. ఓకే, అలా ఉన్న రోజు మాత్రమే గ్రహములు వచ్చాయి బయటికి. ఓకే, అలాగే మీరు రవిని చూశారనుకోండి, మీరు రవి దానికి వెళ్ళి చూడండి. ఎప్పుడు చేసుకుంటాం? రథసప్తమి రోజు రవి బర్త్డే చేసుకుంటాం. రవి పలానా రోజు పుట్టాడని మనం చేసుకుంటాం కదా, సప్తమి. ఇప్పుడు కూడా మీకు రవి చంద్రుడు పరస్పరం కేంద్రాల్లో ఉంటారు. కేంద్రాలు అంటే ఏంటి? 1, 4, 7, 10. ఓకే, సరే. చంద్రుడి యొక్క నక్షత్రము ఏంటంటారు? జన్మ నక్షత్రము కృత్తిక. చంద్రుడు యామున దేశాధిపతికి అధిపతి. తర్వాత ఇది కూడా పూర్ణ అవతారము. ఓకే, ఛందస్సు అనుష్టుప్పు. సరే, చంద్రుడు మిగిలిన గ్రహములు ఎలాగో ఉన్నది. ఇందులో ఒక్క విషయం ఇది ముందు చెప్దాం అనుకుంటున్నాను. చంద్రుడిని వేసుకుంటే మీకు ఏం తెలుస్తుందంటే, గ్రహకట్ ఓపెన్ చేస్తాను చూడండి. మీకు ఈ ఏది చూస్తున్నారో ఏదైనా చూసుకోండి. చంద్రుడు యొక్క మూల త్రికోణము అందరికీ తెలిసి ఉన్నదే. చంద్రుడి యొక్క మూల త్రికోణం ఏంటి? టారస్. ఓకే, వృషభము. ఇది ఈ చక్రం చూసేవాడికి ఇది చూసుకోండి, ఈ చక్రం చూసేవాడు ఇది చూసుకోండి. వృషభాన్ని లగ్నంగా ఊహించుకోండి. వృషభాన్ని లగ్నంగా ఊహిస్తే గ్రహాలు ఒక్కొక్కటి
ఎక్కడ నుంచి ఏవి పరిపాలిస్తున్నాయి అన్నదాన్ని బట్టి మిత్రశత్రుత్వాల్ని పరాశర మహర్షి చెప్పాడు. తన యొక్క మూల త్రికోణము నుంచి 3, 6, 7, 10, 11 ఇళ్ళని పరిపాలించే వాళ్ళు శత్రువులు, మిగిలిన వాళ్ళు మిత్రులు. 3, 6, 7, 10, 11 వీటిలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం చాలా సులువు. 3, 6, 10, 11 ఉపచయ స్థానాలు. ఓకే, ఉపచయ స్థానాల్ని పరిపాలించేవాడు శత్రువులు. సప్తమ స్థానం పరిపాలించేవాడు డైరెక్ట్గా శత్రువు, ఎందుకంటే ఆపోజిట్ లక్షణం కలిగి ఉంటాడు కాబట్టి. మీరు జాగ్రత్తగా గమనించండి, పరాశర మహర్షి చాలా తెలివైనవాడు. తృతీయ, షష్టమ, సప్తమ, దశమ రాజ్యాలని పరిపాలించే గ్రహాలు ఏం చేస్తాయి? మనిషి మీదకి ఛాలెంజ్ విసురుతాయి. ఒరే, నువ్వు ఒకటి బుల్లింగ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే నువ్వు చేయలేవురా అని చెప్పి వాడిని వెనక్కి లాగడం. అంటే వాడిలోని ఏంటంటారు, ఆ ఉద్రేకాన్ని పూరించడం. చేయలేవా అంటావా, సరే నేను చేసి చూపిస్తాను అంటారు చూడండి, పట్టుదలని పెంచడానికి. ఓకే, అందుకు ఒక ఛాలెంజ్ విసరడం. ఆ ఇళ్ళు అందుకు ఉపయోగపడతాయి. నిజానికి శత్రువులు ఉంటేనే వృద్ధి ఎక్కువ ఉంటుంది మనిషికి. ఓకే, లేదా వృద్ధి అవుతున్న కొద్దీ శత్రువులు పెరుగుతూ ఉంటారు. ఓకే, కారణం ఏమిటంటే మనకంట దాటిపోతున్నాడు అని ఒకటి, రకరకాల కారణాలు ఏదైతే అవనివ్వండి. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మీరు మిత్రశత్రుత్వాన్ని చూడండి, చంద్రుడికి ఎంత భలేగా వస్తాయో. చంద్రుడి యొక్క మూల త్రికోణము వృషభం కనుక, ఇప్పుడు వృషభం యొక్క పక్క రాశి చూడండి, పక్క రాశి మిథునం. మిథునము తర్వాత కన్య, ఈ రెండు ఎన్ని రాశులు అవుతున్నాయో లెక్క పెట్టండి. వృషభాత్తు మిథునం 2వ ఇల్లు, వృషభాత్తు కన్య 5వ ఇల్లు. 2, 5 ఇళ్ళు బుధుడు పరిపాలిస్తున్నాడు కనుక పరమమిత్రుడు. చంద్రుడికి బుధుడు పరమమిత్రుడు. చంద్రుడి ఉద్దేశ్యంలో బుధుడు నా కొడుకు కాబట్టి నాకు పరమమిత్రుడు అనే ఉద్దేశంలో చంద్రుడు ఉంటాడు. కానీ బుధుడు మాత్రము నా తల్లిని నువ్వు మోసం చేసి ఉన్నావు కనుక నేను నీకు పరమశత్రువుగా నిన్ను భావిస్తాను అనుకుంటాడు బుధుడు. కనుక బుధుడి యొక్క మూల త్రికోణం కన్య. అక్కడి నుంచి చంద్రుడి యొక్క పరిపాలించే రాశిని చూడండి. చంద్రుడు పరిపాలించే రాశి కర్కాటకం, 11వ ఇంట్లో ఉంది. బుధుడు మాత్రం చంద్రుడిని ప్రత్యేకంగా పెద్ద వ్యతిరేకి బుధుడికి చంద్రుడు అవుతున్నాడు. కనుక చంద్రబుధుడు కలిసి ఉన్నప్పుడు చంద్రుడు చాలా సంతోషిస్తాడు, బుధుడు చాలా బాధపడతాడు. ఓకే, ఇలాంటివి తెలుసుకుంటే ఇది ఒక జనరిక్ రీడింగ్. దీని నుంచి ఒక జనరిక్ ఐడియా వస్తుంది. ఓహో, ఈ భావాలు చంద్రుడితో కలిసి ఉండడం వల్ల బాధపడుతున్నాయి. కారణం ఏంటంటే బుధుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి. కానీ చంద్రుడు చాలా సంతోషంగా ఉంటాడు, బుధుడు నా కొడుకు నాతో పాటు ఉన్నాడు కాబట్టి. ఓకే, ఇలాంటి అంతరాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తర్వాత రాశికి రండి. తర్వాత రాశి సొంత చంద్రుడిదే కాబట్టి వదిలేసేయండి. తర్వాతది రవి పాలించే రాశి. రవి పాలించే రాశిని మళ్ళీ లెక్క పెట్టండి. ఎక్కడి నుంచి లెక్క పెడతారు? వృషభం నుంచి. వృషభం నుంచి 1, 2, 3, 4. 4వ ఇల్లు రవి పరిపాలిస్తున్నాడు చంద్రుడి యొక్క మూల త్రికోణం నుంచి. ఇప్పుడు చంద్రుడి దృష్టిలో రవి కూడా మిత్రుడు. ఓకే, రవి బుధులు చంద్రుడికి మిత్రులు. తర్వాత సంగతి చూద్దాం. శుక్రుణ్ణి చూడండి. శుక్రుడు ఒకటో ఇల్లు పరిపాలిస్తున్నాడు. ముందు 1వ ఇల్లు శుక్రుడు పరిపాలిస్తున్నాడు చంద్రుడి యొక్క మూల త్రికోణాన్ని. అలాగే 1వ ఇంటి నుంచి 6వ ఇల్లు కూడా పరిపాలిస్తున్నాడు. 1, 6 ఒక ఇల్లు మిత్రస్థానము, మరో ఇల్లు శత్రుస్థానము. కనుక చంద్రుడికి శుక్రుడు సముడయ్యాడు, మిత్రుడు కాదు, శత్రువు కాదు. ఓకే, చంద్రుడి తర్వాత చూడండి కుజుడు. కుజుడు 12వ ఇంటిని 7వ ఇంటిని పరిపాలిస్తున్నాడు. 7వ ఇల్లు పరిపాలిస్తున్నాడు కనుక శత్రువు, 12వ ఇల్లు పరిపాలిస్తున్నాడు కనుక మిత్రుడు. ఓకే, ఇక్కడ చెప్పిన మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 3, 6, 7, 10, 11 మాత్రమే శత్రువులు. 8, 12 మిత్రులు పరిపాలిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కనుక ఇప్పుడు కుజుడు మళ్ళీ ఏమయ్యాడు? ఒక మిత్రస్థానము, ఒక శత్రుస్థానము పరిపాలిస్తున్నాడు కనుక మళ్ళీ సముడయ్యాడు. ఇలా మీరు ప్రతి గ్రహానికి చేసుకోవచ్చు. కానీ చంద్రుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి నేను మీకు చంద్రుడిని చూపిస్తున్నాను. చంద్రుడి నుంచి మళ్ళా గురువు పాలించే రాసుల్ని చూడండి. గురువు ధనస్సుని, మీనాన్ని పరిపాలిస్తున్నాడు. ధనస్సు 8వ ఇల్లు అయ్యింది, మీనము 11వ ఇల్లు అయ్యింది. ఎక్కడి నుంచి? వృషభం నుంచి. మూల త్రికోణం చంద్రుడిది కాబట్టి చంద్రుడి నుంచి ఇప్పుడు మనం చంద్రుడి దృష్టికోణంలో గురువు ఏమవుతున్నాడో మళ్ళీ చూడండి. చంద్రుడి దృష్టికోణంలో ఒక మిత్రస్థానము, ఒక శత్రుస్థానము, మళ్ళా సముడయ్యాడు. ఓకే,
మళ్ళీ ఇప్పుడు శనిని తీసుకోండి. శని ఒక ఒక రాజ్యస్థానము, భాగ్యస్థానము. 9వ ఇల్లు పాలిస్తున్నాడు కనుక మిత్రస్థానము, 10వ ఇల్లు పరిపాలిస్తున్నాడు కనుక శత్రుస్థానం. మళ్ళా ఒక ఇల్లు మిత్ర శత్రు మళ్ళా సముడయ్యాడు. కాబట్టి చంద్రుడు ఎవరి పట్లనైనా వద్దు అనడు, కావాలి అనడు. నువ్వు చంద్రుడి నీటిలో విషం కలిపావు, ఏమవుతుంది? విషం అవుతుంది, కాదండ. నీటిలో మంచి సువాసన కలిపావు, ఏమవుతుంది? ఆ సువాసన అవుతుంది, కాదండ. ఓకే, కనుక ఎవరిని కాదండు, ఎవరిని అవునండు. వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటాడు. నాకెవరు శత్రువులు లేరు అన్నవాడు ఏం చేస్తాడు? ప్రతివాడితో కలిసి పనిచేస్తాడు. పని చేయడానికి అతనికి ఏమి ఇబ్బంది లేదు, కానీ ఎవడోడు తోడు ఉండాలి, ఉంటేనే పని చేస్తాడు. ఓకే, తనతో పని చేయిస్తాడు. కృష్ణుడు ఏం చేశాడు? వెనక నించున్నాడు అంతే, అందరినీ చంపించాడు. ఓకే, ఇది నాకు చెప్దాం అనిపించింది. ఈ కాన్సెప్ట్ ఒకటి చెప్పాను. తర్వాత మిగిలినవి మోస్ట్లీ నెక్స్ట్ వీక్ చూద్దాము. ఎవరో అడిగారు లాస్ట్ హాఫ్ అవర్ ఇస్తే ఏదైనా, లాస్ట్ హాఫ్ అవర్ ఇస్తే ఏదైనా మాట్లాడదాము అని. ఎవరికైనా ఫీడ్బ్యాక్ ఉంది, ఏదైనా చెప్పాలనుకుంటున్నారో చెప్పవచ్చు. హలో సార్, నేను చెప్పచ్చా? చెప్పండి. నాది వృశ్చిక లగ్నం అండి. నాకు మార్స్ సాటర్న్ మూన్ సాటర్న్ కంజక్షన్ ఉందండి. అయితే మీరు మూన్ రైల్వే ఆఫీసర్ అని చెప్పారు కదా. సో 9th లార్డ్ మూన్ అయ్యారు. మా ఫాదరు రైల్వేలో, అది కరెక్ట్గా సరిపోయింది సార్, రైల్వేలో ఆఫీసరు. సో మళ్ళా కుజుడేమో 9th హౌస్లో ఉన్నారు. సో అది కూడా సరిపోయింది సార్. అది ఇంకొకటి సాటర్న్ మూన్ కంజక్షన్ అన్నది. సో అంటే కొంచెము మెంటల్ పీస్ అయితే ఉండదు సార్, అది మటుకు కరెక్ట్. కాకపోతే మూన్ నవాంశలో 9th హౌస్లోనే ఉన్నారు, ఓన్ హౌస్లో. కాబట్టి కొంచెం త్వరగానే అంటే ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా త్వరగానే నవాంశలో బాగుండడం వల్ల కొంచెం త్వరగా రికవర్ అవుతూ ఉంటాను. సో అది కొన్ని ఇంకా మూన్ సాటర్న్కి తర్వాత అంటే 9th లార్డ్, తర్వాత 10th హౌస్లో, తర్వాత 4th హౌస్ లార్డ్ సాటర్న్ అవడం వల్ల సో కొంచెము నెగిటివిటీ ఉన్నా రికవర్ ఇంతకీ మీరు ఏం అవడానికి. లగ్నం చెప్పారు? ఏంటండి? ఏ లగ్నం చెప్పారు? వృశ్చిక లగ్నం. ఓకే, చెప్పండి. సో అది అంటే సాటర్న్ మూన్ కంజక్షన్ ఉంటే అందరూ భయపడతారు కదా, కాకపోతే ఆ ప్లేస్మెంట్స్ వల్ల ఎఫెక్ట్ అన్నది తక్కువ ఉంటుంది అని నా ఉద్దేశం సార్. అక్కడ ఏ ఏ ఇంట్లో ఉన్నారు శని చంద్రుడు కలయిక? 10th హౌస్ సార్. ఓకే. సో 9th హౌస్ లార్డ్, 4th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్నారు. సో తర్వాత మా ఫాదర్కి రైల్వే పోలీస్ ఆఫీసరు. సో 9th కుజుడు ఉన్నారు. సో లార్డ్ వచ్చి మూన్ అవడం వల్ల రైల్వేస్లో జాబ్. అవి డి కరెక్ట్గా సరిపోయినాయి. ఓకే. థ్యాంక్ యూ సార్. అయిపోయిందా ఫీడ్బ్యాక్? అయిపోయింది సార్. అంటే మీది కాదమ్మా, నాకు మీది అయిపోయింది. ఓకే, నాది అయిపోయింది. సార్ గురువు గారు, అడగండి. అంటే కుంభలగ్నం అండి నాకు. ఆ, చంద్ర రాహువులు కలిసి 11లో ధనుసులో ఉన్నారు. ఓకే. శనికేతువులు 5వ భావం మిథునంలో ఉన్నారండి. సో శని రాహువులు సమసప్తకాలు, శని చంద్రులు సమసప్తకాలు, కానీ నాకు ఎటువంటి వ్యసన అలవాట్లు లేవు. అదే అంటున్నా, కాబట్టి అలా చెప్పలేము. నేను చెప్తుంది అదే. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో శని చంద్రులు కలిసి ఉన్నారు, లేకపోతే శని చంద్రులు సమసప్తకంలో ఉన్నారు, ఏదో వ్యసనం ఉంటుందనో లేకపోతే ఇంకోటనో అలా కంక్లూడ్ చేస్తున్నారు. అలా చేయడం కుదరదు. ఓకే, అవును. అంత స్పీడ్ అయిపోతే కష్టం.
అంటే నెక్స్ట్ మీరు నేర్పుతానన్నారు కదా, కాకపోతే ఏంటంటే నేను ముందు అంటే ఇది చాలా ఇంట్రొడక్టరీ క్లాస్. చంద్రుడు చాలా కష్టం నేర్చుకోవడానికి. ఇప్పుడు చంద్రుడి యొక్క ప్లేస్మెంట్స్ నేను నెక్స్ట్ వీక్ నేర్పిస్తాం అనుకుంటున్నా. ఆ, ఆ, అంటే రామావతారాన్ని దృష్టిలో పెట్టుకుని మనం నేర్చుకున్నట్టే వచ్చే వారము లేక ఆ వచ్చే వారం చూడాలి. ఎందుకంటే నాకు చంద్రుడు నుంచి కూడా కేంద్రాలు, చంద్రుడి నుంచి ద్వితీయ వ్యయాలు చాలా ఇంపార్టెంట్. 2వ ఇల్లు, 12వ ఇల్లు, కేమద్రుమ యోగము, తర్వాత ఏమిటది, రెండు యోగాలు ఉన్నాయి కదా, అవునండి. ఆ, దురాధార యోగము, ఇవన్నీ ఉన్నాయి. వాటిని నేర్పించాలనే ఉద్దేశం ఉంది. కానీ అవి వాటి నుంచి రిజల్ట్స్ ఎలాగ ఇస్తే కరెక్ట్గా అర్థం అవుతుంది అన్న దాని మీద చిన్న కసరత్తు. నాకు ఆ క్లారిటీ ఉంది, కానీ నేను ఏ పద ప్రయోగం చేసి చెప్పాలన్న దాని మీద చిన్న కొంచెం తర్జన భర్జన ఉంది. అందుకే అది కంప్లీట్ చేయలేదు ఈ వారం. వచ్చే వారం చెప్తాను అది. ఓకే సార్, థ్యాంక్ యూ. అచ్చా, ఎవరికైనా నేను చెప్పేది ఒకటే. ఓ, ఇప్పుడు మీరు తీసుకుంటున్న కాంబినేషన్స్ ఏమైనా సరే ఫస్ట్ నక్షత్రాస్ని అప్లై చేయండి. అక్కడి నుంచి మీకు 80% ఫలితం అక్కడి నుంచి వస్తుంది. D1 ఒకటే చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు. ఎందుకంటే డివిజనల్ చార్ట్ చూస్తేనే మీకు మీరు ప్లేస్మెంట్స్ని ఎక్కువ వాడగలుగుతారు. డివిజనల్ చార్ట్స్ చూడకుండా ఉత్త లగ్నాత్తు, సప్తమాధిపతి వ్యయము, సప్తమాధిపతి 3వ ఇంట్లోని, లేకపోతే ఏదో కుజుడు 5వ ఇంట్లోని తక్కువ వస్తాయి ఫలితాలు. అలా రావడం చాలా కష్టం. ఇంకా చంద్రుడు 4వ ఇంట్లో ఉన్నాడు, లగ్నాత్తు చంద్రుడు 4వ ఇంట్లో ఉన్నాడు. మీరు మిగిలినవన్నీ మర్చిపోయి కొంత ప్రిడిక్షన్ కొంతవరకు చెప్పొచ్చు. ఓకే, అంటే రాశి చూడకుండా అది సప్తమాధిపతి అయి చాలా మంది ఏం చేస్తున్నారంటే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు, సప్తమాధిపతి ఎక్కడో ఉన్నాడు, లేకపోతే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు, ఈ వీటి మీద ఎక్కువ బ్యాంక్ అవుతున్నారు ప్రిడిక్షన్స్. అలా రావడం లేదు. దురదృష్టవశాత్తు గత 30-40 ఏళ్లలో ఇవి ఎక్కువ నేర్పించారు. ఏమని, సప్తమాధిపతి ఎక్కడున్నాడు, 2వ ఇంట్లో ఉన్నాడా, 3వ ఇంట్లో ఉన్నారా, ఇవి నేర్పించారు ఎక్కువ. కానీ చాలా వరకు ఫలితాలు సరిపోవట్లేదు. ఓకే, దానికి కారణం ఏంటంటే యోగమాయ. ఓకే, అదే ఇప్పుడు కృష్ణుడితో పాటు ఉండే ఆ యోగమాయ ఆవిడే ఉమ్, మీకు నడిపిస్తూ ఉంటుంది ముందుకి. కనుక అది నేర్పించాలి. కారణం ఏంటంటే ఇప్పుడు ఏ గ్రహం, ఏదో రవి ఉన్నాడు 9వ ఇంట్లో ఉన్నాడు, లగ్నం ఏదైనా కానీ 9వ ఇంట్లో ఉన్నాడు అనుకుంది, 9వ భావంలో రవి ఉన్నాడు. కొన్ని ఫలితాలు ఉన్నాయి. ఏదో తండ్రి నుంచి దూరంగా ఉంటాడు, ఎందుకంటే రాముడు అడవులు పట్టి చాలా కాలం దూరంగా ఉన్నాడు తండ్రికి. లేదా తండ్రి వెళ్ళిపోయాక అడవులు పాలయ్యాడు, అవేవో మనకు కనిపిస్తాయి. తండ్రికి దూరంగా ఉన్నాడు, లేదా తండ్రికి అనారోగ్యం ఉన్నది, లేదా తండ్రి వెళ్ళిపోయాడు, తండ్రి నుంచి దూరంగా అయితే ఉన్నాడు అన్నది చాలా వరకు సరిపోతాయి ఇలాంటి ఫలితాలు. ఇంకా అవి సరిపోతున్నాయి. కానీ మీరు అదేదో ఆ రవి ఏదో సప్తమాధిపతి అయి భాగ్యంలో ఉన్నాడు అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నాను. అవి నిజంగా సరిపోతున్నాయంటే సరిపోకపోవచ్చు. ఓకే, పట్టుకున్నారు అనుకుంటున్నాను, నా ఉద్దేశం నేను చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, కాకపోతే ఇవి అందుకే నేను ముందు నేర్పిస్తున్నాను. లగ్నాత్తు చంద్రుడు 1వ ఇంట్లో ఉన్నాడు, ఏ లగ్నమైనా అవనివ్వండి, 1వ ఇంట్లో ఉన్నాడు, 2వ ఇంట్లో ఉన్నాడు, 3వ ఇంట్లో ఉన్నాడు, ఇవన్నీ కూడా ఫలితాలు ఇవి ఇంకా 60-70% సరిపోతాయి. అసలు మీరు సప్తమాధిపతి 12 ఏళ్లలో ఫలితం మీరు పరాశరుడు ఇచ్చింది అలా చదువుకుంటూ వెళ్ళారనుకోండి, చాలా వరకు సరిపోవట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. వెంటనే అప్పుడు ఏం చేస్తారంటే, ఆహా సరిపోవట్లేదు కదా, కాబట్టి మనం వైదిక జ్యోతిష్యం వదిలేద్దాం, మనం కేపీ నేర్చుకుందాం. ఇలా చాలామంది కేపీకో లేకపోతే భృగునంది నాడికో చాలా మంది వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే, చెప్తున్న ఫలితాలు ఒకటి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, రెండోది ఆ, రావడం లేదేమో అన్న అనుమానం. కారణం ఏంటి అంటే ఆయన చెప్పిన దృష్టికోణం వేరు, మనం తీసుకుంటున్న దృష్టికోణం వేరు. ఆ కోణాన్ని మార్చాలి. అతను చెప్తున్నప్పటి నాటి కాలమాన పరిస్థితులు వేరు, ఈ రోజు ఉన్న పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో అతను తప్పు అని చెప్పినవన్నీ ఈ రోజు ఒప్పు అయ్యాయి. సప్తమాధిపతి వేయంలో ఉన్నాడు, నువ్వు పుట్టిన చోట ఉండవు, ఎక్కడో నీ నీ బిజినెస్ ఎక్కడో బయట దేశం నుంచి బిజినెస్ ఉంటుంది నీకు. ఓకే, అలాగా ఆ రోజుల్లో ఒప్పుకోరు. సముద్ర ప్రయాణం చేస్తే నువ్వు ఇంకా ఇక్కడ వాడివి కావు, నువ్వు పంచముడు కింద లెక్కొస్తావు కదా. అందుకు నీకు అలాంటివి ఉన్నప్పుడు అది మంచి యోగంగా మన వాళ్ళు పరిగణించేవారు కాదు. అవి దృష్టిలో ఉండాలి. ఉంటే అర్థమవుతుంది, ఓహో ఇందుకు ఈ కారణానికి వద్దన్నారు. అంతేకాని ప్రతిదాన్ని ఏదో సప్తమాధిపతికో లేకపోతే తృతీయాధిపతికో, ఏదో తృతీయాధిపతి సూపరు లేకపోతే సప్తమాధిపతి సూపరు అలా ఉండదు. ఇది నా ప్రయత్నం వల్ల ఇది ఒక్కటే, ఇది ఎట్లాగైనా సరే ఈ మిత్ని బస్ట్ చేయాలి. ఏదో సప్తమాధిపతి ఉచ్చులో ఉన్నాడు సూపరు, సంకల్ప ఉద్దేశించుకోవడం, సప్తమాధిపతి నీచులో ఉన్నాడు బాగా బాధపడిపోవడం అంత సులువైన విషయం కావు.
ఓకే, ఇంకెవరున్నారా? సార్ చిన్న క్లారిఫికేషన్. అడగండి. కర్కాటక రాశికి చంద్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు అది ఉచ్చులో ఉంటాడు కదా, మరి అది ఉపచయ స్థానం కూడా అవుతుంది కదా, ఎలాగ దానికి ఉపచయ స్థానం అంటే మంచిది కాదన్నారు మీరు. నా దాని పొరపాటు. ఓకే, కర్కాటక లగ్నాన్ని నుంచి లెక్క వేసినప్పుడు చంద్రుడు 11 ఇంట్లో ఉచ్చులో ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. 11 ఇల్లు ఫ్రెండ్స్, 11 ఇల్లు జీతము. ఓకే, మీకు మంచి ఫ్రెండ్స్, మంచి జీతం ఉంటే మనస్సు హాయిగా ఉంటుంది. చంద్రుడు మనస్సు కారకుడు. ఓకే, అంతే దాని అర్థం. ఓకే, అంతే అర్థం, అంతకు మించి ఇంక అర్థం లేదు. మీరు ఏదో లగ్నాధిపతి ఉచ్చులో ఉన్నాడు అవేమి తీసుకోవద్దు, అలా పనికిరావు. అంటే ఉపచయ స్థానంలో 11, ఇప్పుడు మీరు చెప్పినట్టు 3, అదే 7, 10, 11 స్థానాలు మంచిది కాదు. అది 11వ స్థానం మంచివి కావని లేదు, ఛాలెంజ్ విసురుతాయి, మిమ్మల్ని బాగుపరచడానికి ముందుకు తీసుకెళ్తాయి. స్నేహితుడు కలిశాడు, మీకేం చేస్తాడు? ఒరే అబ్బాయి ఏం చేస్తున్నావు అంటాడు. మీరేమంటారు? బాబాయ్ ఇది చేస్తున్నాను అంట. ఆ తర్వాత ఏదో మాట పెరుగుతున్నారు, నేను ఇది చేస్తున్నాను అంట. మీరు వాళ్ళకి ఏదో చెప్తారు. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ లో ఏదో కొత్త ఐడియా వస్తుంది, దాని నుంచి ముందుకు వెళ్ళచ్చు జీవితం. ఇక్కడ సార్ చెప్పింది మూల త్రికోణం నుంచి 3, 6, 10, 11 అండి. ఆయన అడిగింది రివర్స్ లో అడిగారు. ఆయన అడిగి రివర్స్ అడిగారు. అచ్చా, మీరు రెకనింగ్ మూల త్రికోణం నుంచి చేయాలండి. ఓకే, మూల త్రికోణం ఎక్కడుందో అక్కడి నుంచి లెక్క పెట్టాలి. అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కర్కాటక లగ్నానికి 11 ఇంట్లో సూర్యుడు ఉంటే అన్నట్టుగా నాకు అర్థమైంది. అందుకు దానికి సమాధానం నేను చెప్పాను. ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ సార్. లాస్ట్ టైం మనం గురువు గురించి చెప్పుకున్నప్పుడు మూల త్రికోణంలో ఒకవేళ శని గాని, రాహు గాని, కేతు గాని ఉన్నా, ఉచ్చ క్షేత్రంలో శని, రాహు, కేతువులు ఉన్నా, కొంచెం గురువు తనిచ్చే ఫలితాల్లో రవి గురించి కూడా చెప్పుకున్నాం ఇదే మాట. ఇప్పుడు చంద్రుడికి అలా ఎవరు శత్రువులు లేరు కదా? లేరు కదా, మరి చంద్రుడు అందుకే అక్కడ ఎవరున్నారో దాన్ని బట్టి బిహేవ్ చేస్తారు. ఓకే, అంటే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం లేదు. చంద్రుడు వాళ్ళు ఎలా ఉన్నారో దాన్ని బట్టి వస్తుంది ఫలితం. చంద్రుడి ఫలితం చెప్పడం చాలా అందుకే వింశోత్తరి చెప్పడం చాలా కష్టం. కారణం ఏమిటి అంటే వింశోత్తరిలో పరాశర మహర్షి ఒక్క ముక్క ఏం చెప్పాడంటే కేమద్రుమ యోగము అని ఒక యోగం ఇచ్చాడు. సింపుల్గా ఒక్కటే యోగం. చంద్రుడి నుంచి ఫస్ట్ యోగం చూడవలసింది ఏమిటి అంటే చంద్రుడికి ముందు ఏ గ్రహం ఉంది, వెనకే గ్రహం ఉంది. వచ్చే వారం చెప్తాను దీని గురించి విస్తారంగా. 2 ముక్కల్లో చెప్పవలసింది ఏమిటి అంటే మీకు నీరు కావాలనుకోండి, మీరు ఏం చేస్తారు? మీకు నీళ్లు కావాలి, ఏం చేస్తారు? మిమ్మల్ని బావి దగ్గరకో, చెరువు దగ్గరకో వెళ్ళారు, సరే ట్యాప్ దగ్గరికి వెళ్ళారు, నీళ్లు కావాలి, ఏం చేస్తారు? ఒక పాత్ర పట్టుకుంటాం. సో పాత్ర ఏమిటి అన్న దాన్ని బట్టి మీకు ఎంత నీరు వస్తుందన్నది తెలుస్తుంది కదా. మీ పాత్ర చెంబు అనుకోండి, చెంబుడు నీళ్ళు వస్తాయి. గ్లాస్ అనుకోండి, గ్లాసు నీళ్ళు వస్తాయి. కనుక చంద్రుడికి ముందు వెనక ఉన్న గ్రహాలు పాత్రలాగా ప్రవర్తిస్తాయి చంద్రుడికి. అంతే కదా. 2 గోడలు కట్టారు, మధ్యలో నీళ్లు నింపారు అనుకోండి, నీరు ఎక్కువ నిలవ ఉంటుంది. ఇటు అటు ఏ గోడ లేదనుకోండి, ఏమిటవుతుంది? నీరు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. నీరు నేల మీదకి వస్తే ఏంటవుతుంది? నీరు పళ్ళ మెరుగు వెళ్ళిపోతుంది కిందకి, పైకి ఎక్కదు నీరు. అక్కడ నిలబడదు. పళ్ళం ఎట్టుంటే అటు జారిపోతూ ఉంటుంది. గోడ కట్టారు అనుకోండి, ఏమవుతుంది? 4 వైపులా గోడ కట్టారు, ఏమవుతుంది? అక్కడే ఉంటుంది, నీరు కదలదు. కనుక 1, 2 మనస్సుని కళ్ళెం వేసి ఆపాలి. మనస్సు ఎందుకంటే పరిగెడుతూ ఉంటుంది కదా. అందుకు అటు గ్రహం ఇటో గ్రహం ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆపడం సులువవుతుంది. నీటిని ఆపగలుగుతాం, ఆనకట్ట వేయగలుగుతాం. దేనికి? ఐడియాస్కి ఆనకట్ట వేయడము మంచిదా చెడ్డదా అన్నారనుకోండి, ఈ రోజుల్లో అడగండి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అని అంటున్నారు. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉండాలి అని అంటే ఆనకట్ట వేయకుండా ఉండాలి కదా. కానీ ఆనాటి పరిస్థితులకి నీకు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఒప్పుకోదు సమాజము. కనుక ఆనాటికి కేమద్రుమ యోగము చాలా మీకు ఫలితం కూడా ఏం రాసి ఉంటారంటే అన్ఇంటెలిజెంట్, తెలివి తక్కువ వాడు. అంటే వేద కుటుంబంలో పుట్టాడు అనుకుందాం. ఓకే, ఎవరు దీన్ని ఆఫెన్స్గా తీసుకోదు, ఓన్లీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. ఒక వైదిక కుటుంబంలో పుట్టినవాడు ఉన్నాడు అనుకోండి. ఆ రోజుల్లో ధర్మం ఏంటి? వేదం నేర్చుకోవడం, మీ నాన్న ఏం చేస్తే చేయడం, అంతే. లేదండి నేను బయటకు వచ్చి వైశ్య వృత్తి చేపడుతున్నాను. వైశ్య వృత్తి ఏమిటి?
10 మందికి డబ్బులు ఇచ్చి వ్యాపారం చేయమంటాం, దాంట్లో నుంచి వచ్చే వడ్డీ తీసుకోవడం. లేదా 10 మందికి సరుకులు తీసుకుని వచ్చి డబ్బుకి అమ్మడం, మళ్ళా డబ్బు చేసుకోవడం, దాని మీద బ్రతకడం. ఓకే, నేను వైశ్య వృత్తి చేస్తానంటే ఒప్పుకోరు ఆ రోజుల్లో. నువ్వు వర్ణం మారినట్టు లెక్కకు వస్తావు, పనికిరాదా, చేయడానికి ఒప్పుకో. కానీ ఈ రోజుల్లో మీరు ఏమైనా అయి ఉండండి, మీకు ఎంత అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉంటే మీకు అంతటి ఇది ఉన్నది. కానీ కేమద్రుమ యోగానికి మళ్ళీ వెలుగుళ్ళు ఏం చెప్పాడంటే, లగ్నమునకు ఎన్ని గ్రహములు కేంద్రములలో ఉన్నవో దాన్ని బట్టి చంద్రుడు చరిస్తాడు. ఓకే, నెక్స్ట్ వీక్ ఇంకొంచెం బాగా అర్థం అవుతుంది. అప్పుడు దాన్ని బట్టి వింశోత్తరి ఫలితాలు అసలు యాక్చువల్గా అయితే అలా వస్తాయి. చాలా కాంప్లెక్స్గా ఉంది కదా. అవును సార్. కాకపోతే నేను ఎంత ఎంత వీలైతే నేను అంత సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో అంటే ఈ రోజుకి మీరు అన్వయం చేసుకుంటున్నప్పుడు ఆనాటి పరిస్థితుల్ని గుర్తిరిగి ఈనాటి పరిస్థితులు ఎందుకు భిన్నంగా ఉన్నాయి అని. కాలంలో మార్పు వచ్చింది, మనుషుల్లో మార్పు వచ్చింది, దానికి తగ్గట్టు మనం ఉండాలి. కానీ లేదు నేను మళ్ళీ స్టోన్ ఏజ్కి వెళ్ళిపోతాం అంటే కుదరదు కదా. ఈ రోజు అవదల అలా చేయలేము, కుదరదు. మిమ్మల్ని వెలేస్తారు, మీరు పిచ్చాడు అంటారు, లేకపోతే మీకు బొరలేదంటారు. కనుక ఈనాటి పరిస్థితికే దాన్ని మీరు అన్వయం చేసుకుంటే సమాజంలో ఉంటారు కాబట్టి. ఎందుకంటే చంద్రుడు సమాజానికి ప్రతీక. సమాజంలో మీరు ఉండాలి అంటే చతుర్థం, సొసైటీ, పబ్లిక్, మీరు చేసే పని మీ చంద్రుడిని బట్టి, మీ మనస్సుని బట్టి ఉంటుంది. ఇప్పుడు లేదండి నేను పరాశరుడు చెప్పినట్టు ఉంటానంటే ఈ రోజుల్లో సాధ్యం కాదు, ఉండలేదు, కుదరదు, అలా చేయలేం. ఓకే, నెక్స్ట్ సార్ ఒక క్వశ్చన్ సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూనుని మైండ్ కింద తీసుకుంటే మనస్కారకుడు కాబట్టి అటు గ్రహాలు ఇటు గ్రహాలు విల్ దే రిప్రజెంట్ అంటే ముందర వాట్ బిల్డ్స్ అవర్ మైండ్ ఆర్ వాట్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ మైండ్. అవును కదా. ఇప్పుడు సంగతి అంటాం, ఎవరితో కలిసి ఉన్నావు అన్న దాన్ని బట్టి ఉంటుంది నీ సంగతి కదా. అది ఆధిపత్యం ద్వారాను సంగతి అవుతుంది, గ్రహం ద్వారాను. శని ఉన్నాడు అనుకుందాం, శనికి కొన్ని న్యాచురల్ కారకత్వాలు ఉంటాయి. శనికి ఉండే న్యాచురల్ కారకత్వాలు, అలాగే దానితో పాటు శని ఆధిపత్యము ద్వారా ఏదో 5వ అధిపతో 6వ అధిపతో 9వ అధిపతో 8వ అధిపతో ఏదో అవుతున్నాడు కదా, ఆ కారకత్వము దానితో గోడ కడుతున్నాడు చంద్రుడికి ముందు. కాబట్టి నీ మనస్సు అది నీ గోడ, అది నీ ఎల్ల, అది నీ హద్దు, అది నీ సరిహద్దు. అది దాటి నీ మనస్సు వెళ్ళ, దాని ఉద్దేశం అది. ఓకే ఓకే. బట్ ముందరున్న గ్రహాలకి వెనకాతలు ఉన్న వాటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉంది, డిఫరెన్స్ ఉంది. ముందుకుంటే ఒక ఫలితం ఉంది, వెనక్కుంటే మరో ఫలితం. సేమ్ రవికి లాగే. రవి విన్నావా? ముందుకుంటే గ్రహం ఓ ఫలితం ఉంది, వెనక్కుంటే ఓ ఫలితం ఉంది. వేసి యోగము, వాసి యోగము విన్నావు కదా. అలాగే చంద్రుడికి కూడా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ సార్, చంద్రుడి విషయంలో ఇందాక రక్తం అని చెప్పారు కదా సార్, రక్తానికి కారకత్వం అని. అయితే యాక్చువల్గా చంద్రుడు అంటే లిక్విడ్ కాబట్టి అన్ని ద్రవ పదార్థాలకి ఆయన రెస్పాన్సిబుల్ అనుకున్నప్పుడు రక్తంలో ప్లాస్మా అని ఉంటుంది కదా సార్, లిక్విడ్ పార్ట్, దాన్ని తీసుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్టో నాకు ఐడియా లేదు సార్. అవును, ప్లాస్మాకే కారకుడు చంద్రుడు. ఓకే సార్. ఇప్పుడు పెట్రోల్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా సార్, వాటికి కూడా మనం చంద్రుడినే తీసుకోవచ్చా సార్? పెట్రోల్ కానీ ప్రవహిస్తోంది, ద్రవమై ప్రవహిస్తోంది అని అంటే దానికి చంద్రుడు కారకుడు. గడ్డ కట్టుకుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదానికి కండెన్సింగ్ ఇది ఉంటుంది కదా. ఇప్పుడు మైనం ముద్దలాగా అయిపోతుంది కదా. అవును సార్, సాలిడ్ స్టేట్కి వెళ్తే మైన ముద్దలా అయిపోతుంది. పెట్రోల్ కానీ ఇంకోటి కానీ దాన్ని చల్లబరిస్తే మైన ముద్దలా అయిపోతుంది. అప్పుడు దానికి వేరే కారకత్వం. ప్రవహిస్తున్నప్పుడు నీరు కారకత్వం, చంద్రుడు కారకత్వం. ఓకే సార్. అడగండి. సార్ నమస్తే అండి. నమస్తే. ఈ క్లాసులు స్టార్ట్ అయ్యి ఎంతకాలం అయిందండి? అంటే ప్రీవియస్ క్లాసెస్ నాకు ఈ సైట్లోనే దొరుకుతాయా అండి? అవును, వెబ్సైట్లో దొరుకుతాయి. వెబ్సైట్లో దొరుకుతాయి. వెబ్సైట్లో మొత్తం నేను కవర్ చేసిన టాపిక్స్ ఏంటి అంటే మొత్తం అన్ని నక్షత్రాలు కవర్ చేశాను. చంద్ర నక్షత్రాలు కావు, ఒక్కొక్క అధిపతి యొక్క డిస్పోజిటర్
ఉన్నప్పుడు ఒక్కొక్క నక్షత్రంలో ఏం ఫలితాలు వస్తున్నాయి అన్నది ఒక్కొక్క నక్షత్రం మీద 2 గంటలు వీడియోస్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు రవి కారకత్వాలు అయ్యాయి, చంద్ర కారకత్వాలు ఇప్పుడు చెప్తున్నా. ఇది నేను కవర్ చేసి, అంతకు ముందు నేను చాలా క్లాసెస్ చేశాను పాతవి, మళ్ళీ అవి రిపీట్ చేస్తాను కనుక దాని గురించి పెద్ద బాధ లేదు. కారకత్వాలు ఇప్పుడు రవి కారకత్వాలు నేర్చుకోండి. 6 క్లాసులు ఎన్నో రవి కారకత్వాలు అయ్యాయి, 2 గంటలు ఉంటాయి ఒక్కొక్కటి, 6 2 12. ఇవాళ చంద్రుడిది. ఓకే సార్. ఓకే, అలాగే తెలుగు ఇంగ్లీష్ 2 వినండి. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో కూడా వినండి. ఒక్కోసారి ఇక్కడ చెప్పనివి అక్కడ అనుకోకుండా వస్తున్నవి కూడా కొన్ని ఉంటాయి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్. అడగండి. ఇప్పుడు చంద్రుడి మనసు కారకుడు, సుఖానికి కారకుడు అని అన్నారు కదా సార్. ఇప్పుడు చంద్రుడు కానీ శుక్రుడు కానీ, అవునండి. ఇప్పుడు 4వ స్థానాధిపతి కూడా సుఖస్థానం అంటారు కదా సార్. అవునండి. అంటే ఒక ఎగ్జాంపుల్, 4వ స్థానాధిపతి బాగున్నాడు, చంద్రుడు బాగోలేదు, లేదా 4వ స్థానాధిపతి బాగోలేదు, చంద్రుడు బాగున్నాడు, అప్పుడు రిజల్ట్స్ ఎట్లా చెప్పాలి సార్? ఓకే, 4వ స్థానాధిపతి బాగుండడానికి బాగోకపోవడానికి చాలా సింపుల్ రూల్ ఇచ్చాడు సంజయ్ రత్. నాకు చాలా నచ్చిన రూల్ అది. ఓకే, 4వ స్థానాధిపతి లగ్నము నుంచి ఎక్కడున్నాడో చూడండి. దాన్ని బట్టి ఏ విషయం మీద సుఖము పొందుతున్నాడు, ఏ విషయం మీద దుఃఖము పొందుతున్నాడు అన్నది 4వ ఇంటి నుంచి ఆ స్థానాధిపతి ఎక్కడున్నాడు అన్నది లెక్క పెట్టిన దాన్ని బట్టి తెలుస్తుంది. ఉదాహరణకి చతుర్థాధిపతి వ్యయంలో ఉన్నాడు అనుకుందాం. 4th లార్డ్ 12th హౌస్. 4వ ఇంటి నుంచి 12వ ఇల్లు లెక్క పెట్టండి. 4వ అధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు కనుక ఎన్ని గళ్ళు 4వ అధిపతి ప్రయాణం చేశాడు అన్నది లెక్క పెట్టి, దాన్ని బట్టి అది సుఖం పోవడానికి లెక్క, సుఖం కలగడానికి లెక్క అన్నది చెప్పవచ్చు. చతుర్థాధిపతి 12వ ఇంట్లో ఉంటే 4వ ఇంటి నుంచి 12 గళ్ళు లెక్క పెడితే 9 గళ్ళు వస్తాయి. తండ్రి 12, తండ్రి నుంచి సుఖము లేకపోవుట. తండ్రి వేరే దేశంలో ఉన్నాడు, ఇతను వేరే దేశంలో ఉన్నాడు. ఏదో వేరే ఊళ్ళో ఉన్నాడు, ఇతను వేరే ఊళ్ళో ఉన్నాడు. తండ్రి వెళ్ళిపోయాడు, ఇతను వేరే ఊళ్ళో ఉన్నాడు. ఓకే, సుఖము లోపము తండ్రి వలన, ఎందుకంటే 12వ ఇల్లు లోపాన్ని చూపిస్తుంది. ఇదే చతుర్థాధిపతి పంచమంలో ఉన్నాడు. ఓకే, కుటుంబం వలన సౌఖ్యం కలగడం. ఓకే, 2వ ఇల్లు కదా, 2వ ఇల్లు కుటుంబము లేదా ధనము వలన సౌఖ్యము కలగడం. చతుర్థాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. అన్నయ్యో తమ్ముడో ఆవారాగా తిరుగుతున్నాడు, దానివల్ల ఇతనికి సుఖం పాడైంది. ఎందుకంటే 4వ ఇంటి నుంచి 6వ ఇల్లు లెక్క పెట్టండి. 4, 5, 6 3వ ఇల్లు. కాబట్టి అన్నదమ్ముడు లేదా అక్క చెల్లెలు వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, దానివల్ల ఇతను కష్టపడుతున్నాడు. జనరల్గా ఇప్పుడు ఏదో ఈ రోజుల్లో సినిమాల్లో తీసుకుంటే కనుక హీరో జులై కదా, ఆ పెద్దన్నయ్య ఉంటాడు, వాడు రోజు ఇబ్బంది పడుతూ ఉంటాడు, వీడు ఏంటోనండి ఆవారాగా తిరుగుతున్నాడు అని. సినిమాలో చెప్తే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి అలా చెప్తుంది. ఆ అన్నయ్య పరిస్థితి అనమాట. ఓకే, సో చతుర్థాధిపతిని బట్టి సుఖం ఉందా లేదా అన్నది చెప్పడం చాలా కష్టం. ఏ సుఖం లేదు అన్నది చెప్పగలం. చంద్రుడిని బట్టి శుక్రుడిని బట్టి సుఖం ఉందా లేదా అన్నది చెప్పచ్చు, ఎందుకంటే కారకత్వం కాబట్టి. ఓకే, అంటే చంద్ర శుక్రులు అనేది ఓవరాల్ గా వస్తుంది. ఇక 4th హౌస్ అనేది రెస్ట్రిక్టెడ్ టు ఆ భావంకి లిమిటేషన్ అయిపోతుంది. అది కాక మీకు సంసారంలో సుఖము కావాలి, D9కి వెళ్ళండి. ఉద్యోగంలో సుఖము కావాలి, D10కి వెళ్ళండి. లేదా మీరు వాహనం కొనుక్కుంటే ఆ వాహనంలో ఎంతటి మంచి వాహనం కొనుక్కుంటే రోల్స్ రాయిస్ కొనుక్కోవాలి, D16కి వెళ్ళండి. దాంట్లో 4th హౌస్ చూడండి. ఓకే, మీరు ఎన్ని ఫ్లైట్లు ఎక్కుతారో D16 చూడండి. ఓకే, మీరు ఏదో A360 ఎక్కాలి, లఫ్తాన్సా వాళ్ళకు ఉంది, మీరు D16కి వెళ్ళి చూడాలి. ఇది ఎప్పుడు ఎక్కగలము? వాహన సుఖము D16. ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకున్న ఇంట్లో ఉండగలగాలి, D4. అందులో చతుర్థాన్ని చూడండి. ఓకే, దేహాన్ని కష్టపెట్టకుండా ఉండాలి, D1. ఓకే, అంటే శరీరానికి పని చెప్పకుండా ఉండాలి, D1 చూస్తారు. అటువంటప్పుడు మీకు చంద్ర శుక్రుడు ఏదో ఉచ్చులో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు అనుకున్నాం చతుర్థంలో. ధనస్సు లగ్నమైంది, శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు చతుర్థంలో. సంకల్ప గుద్దేసుకోవచ్చు, కానీ గుద్దుకుంటే ఒకసారి ప్రమాదం కూడా ఉండొచ్చు. ఏదో జబ్బు పడ్డారు, మంచం నేస్తున్నారు మనిషి, అలా కూడా ఉండవచ్చు. అది ఎలా చూస్తాం? నవాంశ చూస్తాం, D27 చూడొచ్చు.
ఓకే, లేదా D30 చూస్తారు కొంతమంది, D3 చూస్తారు కొంతమంది. దాన్ని బట్టి అది రోగం వల్ల అతను మంచం పెట్టాడా, లేదా నిజంగా రాజు కొడుకై ఉండి అదే ఉంటుంది కాంబినేషన్, ఏం తేడా ఉండదు. రాజు కొడుకైనా చతుర్థంలో ఉచ్చగ్రహం ఉంటుంది. లేదు వాళ్ళ అన్నయ్య సంపాదిస్తున్నాడు, ఇంట్లో కూర్చొని తింటున్నాడు, రోజు మాటలు పడుతున్నాడు, వీడు చదవడం లేదు, తిరుగుతున్నాడు, గాలి తిరుగుడు. ఫోర్త్ హౌస్, ఎందుకంటే సుఖంగా బతికేస్తున్నాడు కష్టం తెలియకుండా. ఓకే, అది కూడా ఉండొచ్చు. పట్టుకున్నారా? అర్థమైంది సార్. నాకు చంద్రుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చంద్రుడు బాగుంటేనే బెటర్ వీటన్నిటికంటే కూడా. చెప్పలేము, అదే చెప్తున్నాను మీకు. ఓవరాల్ కాబట్టి అలా చెప్పలేము. చెప్పాను కదా, ఉచ్చలో ఉన్నాడు శుక్రుడు, లేకపోతే చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు చతుర్థంలో. ఏ పని చేయకుండా నేను ఏ పని చేయను, ఇంటి దగ్గర కూర్చోవచ్చు, కన్నతండ్రికి ఇబ్బంది కలగచ్చు దానివల్ల. ఓకే, అది కూడా ఉండొచ్చు కదా. అవును సార్. కాబట్టి అలా చెప్పలేము. అన్ని పాయింట్లు చతుర్థం పాడైపోతే మంచిదా, బాగుంటే మంచిదా అని అడిగారు అనుకోండి, మీ స్థితి ఎటువంటిది అన్నదాన్ని బట్టి మీకు బాగుండాలా పాడైపోవాలా మీరు అర్థం చేసుకోవాలి. అర్థం కాలే? మీరు లాటరీ కొడుతున్నారు, భోజనానికి లేదు, మీ చతుర్థం సూపర్గా ఉందనుకోండి, మీరు ఏ పని చేయరు, ఇంటి దగ్గర కూర్చుంటూ ఉంటారు, మీనమేషాలు ఎక్కడితోనూ. ప్రమాదం. మీరు అక్బరు బాద్షా కొడుకు, మీరు ఏ పని చేయక్కర్లేదు, హాయిగా ఉండొచ్చు, పట్టుకోనుకు మీద పడుకొని ఉండొచ్చు. దానికి మీకు చతుర్థంలో ఉచ్చలో ఉన్న గ్రహంతో సంబంధం లేదు. పట్టుకున్నారు అనుకుంటున్నాను. ఓకే సార్, అర్థమైంది సార్, అర్థమైంది. నెక్స్ట్, ఓకే చాలు అయితే ఈ రోజుకి త్వరగానే అయిపోయింది. సో అదే కృష్ణుడు యొక్క జీవిత చరిత్రని తీసుకొని అడగండి నీల్. ఏం లేదండి, అంటే వీక్లీ ఒకటే క్లాస్ అని అడుగుదామని. వీక్లీ ఒక క్లాసే చెప్తున్నాను, అంతకంటే చెప్తే జీర్ణించుకోలేరని నా ఉద్దేశం. నిజండి. అంతకంటే చెప్తే కొంచెం నేర్చుకోవడం కష్టం అవుతుంది, ఎందుకంటే ప్రాక్టీస్ అవసరం. ఇది చెప్పిన క్లాస్ని 2-3 సార్లు వింటే కానీ అర్థం చేసుకోవడం కూడా కష్టమే. ఏం కాన్సెప్ట్ ఉంది నేను అనుకుంటున్నాను అలా, ఎందుకంటే నేను కూడా వింటున్నాను అప్పుడప్పుడు మళ్ళీ నా క్లాస్ నేను. కనుక ఈ 2 గంటలు ఈ వారం అంతా 1-2 సార్లు వల్లి వేసుకుంటే గుర్తుంటాయి. చాలా మంది ఏం చేస్తున్నారంటే చంద్రుడితో మనకు పని లేదు, ఎందుకంటే నక్షత్రాలు 27 నేర్పించినప్పుడు చాలా మంది ఏం చేశారంటే మనకి ఇందులో ఏ గ్రహం లేదు కదా అని చాలా మంది మానేశారు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, వాళ్ళందరూ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇవాళ చెప్పాను చూడండి, మృగశిర, రోహిణి, కృతిక ఈ 3 మళ్ళీ వెనక్కి వెళ్ళి చదవండి అని. మళ్ళీ వెనక్కి వెళ్ళి చదవండి. దాంట్లో కొన్ని విషయాలు చెప్పు ఉండవచ్చు, అక్కడ నుంచి కొన్ని వస్తాయి. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న డౌట్, ఇక్కడ రాసేటప్పుడు చంద్రుడు మూన్ అమాత్యకారక అని రాశాడు సార్, అది ఎలాగ అర్థం చేసుకోవాలండి? ఎక్కడ రాసేటప్పుడు? ఇది సార్ వెబ్సైట్ లో మూన్ ది మదర్ అండ్ అమాత్యకారక అని. జనరల్ అమాత్యకారక అంటే మీ రవి ఆత్మకారకుడు అయితే చంద్రుడు అమాత్యకారకుడు. మీ స్టేటస్ మీ మనస్సును బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఐదుగురు దోస్తులు ఉన్నారు అనుకుందాం, ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. 5 ఒకటే కాలేజ్లో చదివారు. 5 ఒక్కొక్కరు ఒక్కొక్క సెల్ఫ్ వర్త్ ఉంటుంది. నేను ఈ పెద్ద కంపెనీలోకి వెళ్ళి జాయిన్ అవుతాను అని ఒకడు అనుకుంటాడు. అరే నాకు అంత సినిమా లేదురా, నేను కొంచెం ఏదో చిన్న కంపెనీ లాంటిది చూసి అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలో జాయిన్ అవుతాను. మీ అమాత్య అంటే మీ మినిస్టర్, మీకు ఎలాగ ఉపయోగపడి మీ మనస్సు మీ సెల్ఫ్ వర్త్ ఏమనుకున్నారు? మీరు టాప్ కంపెనీ అనుకున్నారు. మీ సెల్ఫ్ వర్త్ ఏమనుకున్నారు? లోయెస్ట్ కంపెనీ అనుకున్నారు. అది ఎలా డిసైడ్ అవుతుంది? మీ మనస్సును బట్టి. చదువుకుంది అందరూ ఒకటే సబ్జెక్ట్ కదా, ఎందుకు అమాత్యకారకుడు. కొందరు సెల్ఫ్ వర్త్ వీనస్ నుంచి కూడా చెప్తున్నారు. వీనస్ కూడా అడగండి, ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? సార్ ప్రత్యర్థి దేవత అంటే వాట్ ఈస్ ద మీనింగ్? అధి దేవత. ఓకే, అధి దేవత అది ప్రత్యామ్నాయము అని అంటారు. ప్రత్యామ్నాయం అంటే ఏమిటి? ఆల్టర్నేటివ్. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్.
విడగొట్టుకుంటే ఈజీ అవుతుంది ఎప్పుడైనా సరే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్. ప్రత్యేక దేవత అంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పాలి అనుకుంటే చెప్పండి. నాకు తెలిసింది నేను చెప్పాను. ఓకే, ఎందుకంటే దీనికి చాలా అర్థాలు ఉంటాయి. ప్రత్యక్ అంటే ఆపోజిట్ అని అర్థం కూడా ఉండొచ్చు, కనుక కంప్లీట్గా రివర్స్ అర్థం కూడా ఉండొచ్చు. సంస్కృతం చాలా డిఫికల్ట్ లాంగ్వేజ్, అది స్ట్రైట్ ఫార్వర్డ్ లాంగ్వేజ్ కాదు. ప్రత్యక్ అంటే ఆపోజిట్ కూడా కావచ్చు. గ్రహ దేవత లేకపోతే ప్రత్యర్థి దేవత అంటాం కదండి, దాని గురించి. అదే ఇప్పుడు నేను యూట్యూబ్లో పెడతాను కదా, కొంతమంది ఎవరైనా విని ఈ మాత్రం తెలీదా నీకు అని అనుకోవచ్చు. నిజంగానే తెలియదు నాకు, అందుకే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పమంటున్నాను. అది నా ఉద్దేశం. నాకు తెలిసిందే నేను చెప్పగలను, కానీ నాకు తెలియదు నేను చెప్పలేను కదా, అదనమాట. ఓకే, థ్యాంక్ యూ. వచ్చే వారం చూద్దాం. అచ్చా, ఇంకా 6 హౌసెస్, బ్యాలెన్స్ 6 హౌసెస్ సిగ్నిఫికేషన్స్ నేర్పించలేదు. నేర్పిస్తాను. సత్యారావు క్వశ్చన్ ఉందా, అడగండి. లేదా సార్ అది వచ్చే వారం చూడాలి, అది ఎప్పుడు అన్నది ఇంకా తెలీదు. అంటే ఏ వారం అయితే ప్రిపేర్ అవ్వనో ఆ వారం చెప్దామని. నాకు ఒకవేళ వారం అంతా కుదరలేదు ప్రిపేర్ అవ్వడానికి, లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో పెట్టడానికి నాకు ఇబ్బంది. ఇంకా అది ఈ పేజ్ కూడా ఇంకా అప్లోడ్ చేయలేదు. ఈ పేజ్ ఇంకా వెనక్కి ఉంది, ఎందుకంటే అది మొత్తం అంతా చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాను, సో దట్ అందరికీ చదవడానికి ఈజీగా ఉంటుంది. సార్ చిన్న అలాగే కరెక్షన్. ఇప్పుడు సన్నకి చెప్పేటప్పుడు మీరు 4th హౌస్ ఇల్యూమినేటింగ్ అని చెప్పారు కదా సార్, అలాగే చంద్రుడికి ఇవి నెక్స్ట్ వీక్ చెప్తారా అవన్నీ? చెప్పాలి ఓకే కదా, ఇదే కదా చెప్పాను. 2nd, 12th, 4th, 7th, 10th ఇవి చాలా ఇంపార్టెంట్ హౌసెస్ మూన్కి, సన్కి. ఓకే, ఎనీ ప్లానెట్కి, ఏ గ్రహానికైనా సరే కేంద్రములు చాలా ఇంపార్టెంట్. ఒకదాని నుంచి ఒకటి కేంద్రాల్లో ఉంటే ఒకదాని ఒకటి సపోర్ట్ చేసుకుంటాయి. భృగునంది నాడి బట్టి కోణాలు ఇంపార్టెంట్ కాదని నేను అన్ను, రెండు ఇంపార్టెంటే. వైదిక జ్యోతిష్యంలో మాత్రం కేంద్రాలు ఇంపార్టెంట్. ఓకే సార్. ఇంకెవరేదో క్వశ్చన్ అడగబోయారు. ఇందాక మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా రాలేదు కదా ట్రాన్స్లేషన్. అది ప్రాపర్టీ లెస్ అనేది ఒకటే వర్డ్ అండి, 2 words రాయడం వల్ల అది విడివిడిగా తీసుకుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది ఐడియా. ఇక్కడ హైఫన్ పెట్టుంటే సరిపోయి ఉండేది, ప్రాపర్టీ లెస్. అయిపోయింది. లేదా దీన్ని చాట్ జీపీటీలోనే ఎక్కడో వేసి దాన్ని కొంచెం ఇది చేసి రీఫ్రేజ్ చేసి ఉంటే సరిపోయి ఉండేది. నాకు బద్ధకం చాలా ఎక్కువ, నేను రిఫ్రేజ్ చేయలేదు, దానివల్ల నేను చేయలేదు రిఫ్రేజ్. యాక్చువల్గా అనుకుంటాను ఎప్పుడైనా రిఫ్రేజ్ చేసి పెడితే కొంచెం, లేదంటే మరీ ఇంగ్లీష్ రాని వాడు రాసినట్టు ఉంటుందని నాకు అనిపిస్తుంది. కానీ లేదండి, అంటే ఇఫ్ సంబడి ఈస్ ట్రాన్స్లేటింగ్ టు తెలుగు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్టీ లెస్ అన్న చోట హైఫన్ పెట్టుంటే సరిపోయి ఉండేది, ఒక వర్డ్ అయి ఉంటే బాగుండేది. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.